చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం. మమ్మల్ని అత్యంత మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనములు చెల్లిస్తుంటున్నామయ్యా. తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి వందనములు చెల్లిస్తుంటున్నాం. తండ్రి, మరి నీ కుమార్తె ద్వారా కొన్ని విలువైన సంగతులను మాకు నేర్పించారు తండ్రి. అలాగే మరికొన్ని సంగతులను మీరు మా కొరకు వ్రాయించినటువంటి వాక్య భాగంలో నుంచి ఆలోచించబోతుండగా తండ్రి, మీ తోడు సహాయము నాకు అందించండి. అలాగే వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తండ్రి శ్రద్ధతో నీ మాటలు విని తమ జీవితాన్ని మీ కొరకు వినియోగించలాగిన సహాయమును దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ కొద్ది మా ప్రార్థన అడిగి వేడుకొనిచుంటున్నాం మా తండ్రి, ఆమెన్. దేవభక్తి విషయములో సాధకము నీకుందా అనే పాఠాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. దేవభక్తి విషయములో సాధకము నీకుందా. ప్రేమైన దేవుని వాళ్ళారా, సాధకము అంటే ఏంటి? సాధకము అంటే సాధన, ప్రాక్టీస్ అంటుంటాం, అభ్యాసం అంటుంటారు. అంటే దేవభక్తి విషయములో సాధకము మనకుందా అన్నది ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు లోకములో ఉన్నటువంటి ఎన్నో విషయాల కోసం, ఎన్నో వాటి కోసం చాలామంది సాధన చేస్తుంటారు. మనం కూడా స్త్రీలుగా చాలా వాటి కోసం సాధన చేస్తూ ఉంటాం. అందులో కొంతమంది వంటల కోసం సాధన చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ముగ్గుల కోసం సాధన చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది జడలు అల్లుకోవటం విషయంలో సాధన చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది గోరెంటాకు పెట్టే విషయంలో కూడా సాధన చేసేవాళ్ళు ఉంటారు. అంటే వీటన్నింటి విషయంలో సాధన చేస్తుంటారండి. ఇక ఇంకాస్త ముందుకు వెళితే ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఒక ఆయనండి గోర్లు పెంచుకునే దాని విషయంలో సాధన చేశాడండి. తెలుసా మీకు? 2 మీటర్ల పొడవున గోర్లు పెంచుకున్నాడట. దీనికి సాధన అవసరం అంటారు చెప్పండి? అవసరమేనా? 1 mm పెరిగినా కూడా మనం ఉంచనివ్వమండి, వెంటనే ఆటోమేటిక్గా తీసేస్తూ ఉంటాం. కానీ అలాంటిది 2 మీటర్ల పొడవున గోర్లు పెంచాలంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. చాలా కష్టమేనండి. గోర్లు పెంచాలంటే అంత ఈజీగా ఏం పెరగవండి, అవునా కదా? మనం ఏం దానికి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, ఖర్చు పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. కానీ పెరగవు. ఎందుకో తెలుసా? అసలు ఆడవాళ్ళకి అసలే పెరగవండి. ఎందుకు? ఎంతసేపు అంట్లు తోముతూ ఉంటాం, బట్టలు ఉతుకుతూ ఉంటాం, బండలు తుడుస్తూ ఉంటాం. ఈ పనులు చేసామనుకోండి ఆటోమేటిక్గా అవి తరిగిపోతూ ఉంటాయి. మరి 2 మీటర్ల పొడవున ఆయన తన గోర్లు పెంచుకున్నాడు అంటే ఎంత సాధన చేసి ఉంటాడు చెప్పండి? ఎంత కష్టపడి ఉంటాడు? అలా పెంచేటప్పుడు ఏ చిన్నది అంత పొడవు పెరిగింది అనుకోండి, ఏ చిన్నది తగిలినా కూడా ఆటోమేటిక్గా ఊడిపోతుంది. అంటే ఎంత జాగ్రత్త పాటించాలి? చాలా జాగ్రత్త ఉండాలి. తినే విషయంలో, ఇంకా చాలా పనుల విషయంలో శ్రద్ధ తీసుకోవాలండి, అవునా కదా? చాలా శ్రద్ధ తీసుకుంటేనే 2 మీటర్ల పొడవు పెంచలేడు. మరి ఈ 2 మీటర్ల పొడవు ఆయన పెంచుకోవటానికి ఎన్ని రోజులు సాధన చేసి ఉంటారు చెప్పండి? ఎన్ని రోజులు సాధన చేసి ఉంటాడు చెప్పండి? ఎవరికి ఎక్స్పెక్ట్ చేయలేరా? నేను చెప్తానండి. 62 సంవత్సరాలు సాధన చేశాడు. 62 సంవత్సరాలు ఆయన సాధన చేస్తే 2 మీటర్ల పొడవున గోర్లు పెంచాడు. బాగానే ఉంది. పెంచిన తర్వాత ఇంకా 62 అయిపోయిందంటే ఇంకెన్ని సంవత్సరాలు బ్రతుకుతాడు? ఆయన గురించి ఎవరు చెప్పుకుంటారు? ఇంకా 18, ఒక 20, 25 సంవత్సరాలు చెప్పుకుంటారు. ఆ తర్వాత మర్చిపోతారు. అంతే కదండి? అంటే ఒక 2 మీటర్ల పొడవు గోర్లు పెంచడానికి 62 సంవత్సరాల సాధన అవసరమైతే, ఇంకొక ఆయన ఉన్నాడండి 15 మీటర్ల పొడవున జుట్టు పెంచాడట. అందరికంటే పొడవైన జుట్టు, ఈ ప్రపంచములోనే పొడవైన జుట్టు నాకు ఉండాలి, అందరూ నా గురించి చెప్పుకోవాలి, అందరూ నా గురించి మాట్లాడుకోవాలి అని ఆయన సుమారుగా 52-53 సంవత్సరాల పాటు కష్టపడ్డాడట. ఊరికే పెరుగుతుందా? ఓ మీటర్ పెంచడానికే 30 తిప్పలు పడుతున్నాయి ఈ రోజుల్లో. అందరికీ ఎంతంతే కదండి. బెత్తడే ఈ రోజుల్లో ఎవరికి జుట్టు లేదు, కొంతమందికి మాత్రమే. అందులో ఈ ఆంధ్రాకి వచ్చేసరికి కొంచెం జుట్టు పొడవుగా ఉంటుందండి. మా ఏరియాలో అయితే అసలు ఇంతే ఉంటుందండి, ఎవరికి చూడ ఇంతే. ఒకవేళ పొడవుగా ఉన్న సన్న పుల్లలాగా ఉంటుంది, అది పరిస్థితి. అలాంటిది 53 సంవత్సరాలు కష్టపడి
15 మీటర్ల పొడవున జుట్టు పెంచాడంటే ఒకసారి ఆలోచించండి. అంటే ఎంత కష్టపడి ఉంటారు వీళ్ళు. నిజంగా జుట్టు పెంచాలంటే ఎంత కష్టమో పొడవున్న వాళ్ళకు తెలుస్తుంది. తలస్నానం చేయాలన్నా కష్టమే, దాంట్లో పేలు పడితే ఇంకా కష్టం. చుండ్రు వస్తుంది ఈ రోజుల్లో, అది ఇంకా మెయింటెనెన్స్ చేయాలంటే చాలా కష్టం అండి. జడ వేసుకోవాలన్నా కష్టం, ఒకరి సహాయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇంత కష్టం అవసరం అనుకున్నప్పుడు ఆయన మాత్రం 15 మీటర్ల పొడవున సాధన చేసి పెంచాడు ప్రేమైన దేవుని వాళ్ళ. అంటే ఈ లోక సంబంధమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటానికి ఇన్ని సంవత్సరాల సాధన అవసరం అని అనుకుంటున్నప్పుడు, కేవలం ఎందుకు చెప్పానంటే ఈ లోక సంబంధంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటానికి, కొంతమంది మన గురించి గొప్పగా చెప్పుకోవటానికి మాత్రమే ఇది అవసరం అనుకుంటున్నప్పుడు, మరి పరలోకాన్ని సంపాదించుకోవాలంటే ఏ సాధన అవసరం లేకుండానే పరలోకం వస్తుందంటారా? ఇందాక సహోదరి చెప్పింది, ఒక ఉద్యోగం రావాలంటే ఎంత కష్టపడాలి? చాలా కష్టపడాలి, ఎన్నో సంవత్సరాలు కష్టపడాలి, ఎంతో శ్రమ పడాలి, నిద్రలు మానుకోవాలి, రాత్రుల పూట టీలు చేసుకొని తాగేస్తూ ఉంటుంటారు. ఎందుకు? నిద్ర రాకుండా చదువుకోవాలి. ఈ డిఎస్సి ముందు చూడండి, ఎవరిని తడుక్కున్నా మాకు టైం లేదండి, ప్రార్థనకు రమ్మన్నా కూడా మాకు టైం లేదండి, ఎందుకంటే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం. ఇలాంటి పరిస్థితులు చాలా మనం చూస్తున్నాం ప్రేమైన దేవుని వల్ల. అంటే లోకంలో ఏదో ఒకటి సాధించాలంటే సాధన అన్నది తప్పనిసరి అనుకుంటున్నప్పుడు మనం కోరుకుంటున్నది ఏంటి? అసలు దేవునిలోనికి మనం వచ్చింది దేనికి? పరలోకం సంపాదించాలని కదా. మరి ఆ పరలోకాన్ని మనం సంపాదించుకోవాలంటే ఏ సాధన లేకుండానే వస్తుందనుకుంటున్నారా? అసలు కొంతమందికి అయితేనండి పరలోకం వెళ్ళాలి అంటే సాధన అవసరమన్న సంగతి కూడా తెలీదు. మీలో ఎంతమందికి తెలుసు చెప్పండి? అసలు పరలోకం వెళ్ళాలంటే సాధన చేయాలి అని ఆలోచించేవారు కూడా లేరు ప్రేమైన దేవుని వాళ్ళు. వంటలైతే ప్రాక్టీస్ చేయాలట. ఏమంటారు? తల్లి ఏమంటది? చేస్తేనే వస్తుందమ్మా, చెయ్యాలి నువ్వు అంటది. అవునా కదా? అంటే వంటలు చేస్తేనే వస్తాయి, ముగ్గులు వేస్తేనే వస్తాయి, చూస్తే రావు. అంతే కదండి. వంటలు చూస్తే వస్తాయి, చేస్తే వస్తాయి. చేస్తేనే వస్తాయి, చేస్తేనే ప్రాక్టీస్ అవుతుంది. రాను రాను ప్రాక్టీస్ అవుతుంది మనకి. అలా చక్కని వంట చేయగలిగే సమర్థత మనకు వస్తుంది. అలాంటప్పుడు పరలోకాన్ని సంపాదించుకోవాలంటే మనకు ఏ సాధన అవసరం లేదంటారా చెప్పండి? ఇలా అవసరం లేదని పక్కన పెడతామనే దేవుడు తన గ్రంథమైన బైబిల్లో చక్కని మాటలు రాయించాడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం 7వ వచనం చదువుకుందాం. అపవిత్రములైన విసలమ్మ ముచ్చట్లు అని ఉంటుంది. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఏం చేయాలటండి మనము? దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. వేరే వాళ్ళు చేస్తే మనకు రాదా? వంటలు మనం చేస్తే వస్తాయా? పక్క వాళ్ళు చేస్తే మనకు వస్తాయా? మనం చేస్తేనే మనకు వస్తుంది. అలాగే దేవభక్తి విషయములో కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు నీవే సాధకము చేసుకొనుము. నీకు నువ్వే సాధన చెయ్యాలి, నీకు నువ్వే ప్రాక్టీస్ చెయ్యాలి అంటున్నాడండి. అంటే భక్తి మనకు రావాలి అంటే, దైవ సంబంధమైనటువంటి భక్తి మనం సాధించాలి అంటే ఏం చేయాలట? ప్రాక్టీస్ చేయాలట అండి. ఎప్పుడైనా ప్రాక్టీస్ చేశారా? ఎవరైనా ఎప్పుడైనా దైవ భక్తిని మీరు ప్రాక్టీస్ చేశారా? ఇదేంటండి, ముగ్గులంటే ప్రాక్టీస్ చేస్తాం, వంటలంటే ప్రాక్టీస్ చేస్తాం, జడలంటే ప్రాక్టీస్ చేస్తాం, కానీ దైవ భక్తిని ఎలా ప్రాక్టీస్ చేస్తాం అనుకుంటున్నారు కదా? ఇది ఎలా చేయగలం? నిజమేనండి, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. కానీ దైవభక్తిని సాధన చేయటం మర్చిపోయారండి మనుషులు. దీన్ని సాధన చేయటం ప్రక్కన పెట్టి లోక సంబంధమైనటువంటి ప్రతిదీ, దేవునికి విరోధమైనటువంటి ప్రతి కార్యక్రమాన్ని సాధన చేయటం మనుషులు ప్రారంభించారు ప్రేమైన దేవుని వాళ్ళారా. దేవునికి విరోధమైన కార్యక్రమాలు ప్రాక్టీస్ చేస్తున్నారు. అదేంటండి, మేము దేవునికి విరోధమైన కార్యక్రమాలు ఏం ప్రాక్టీస్ చేస్తున్నాం?
అని అనుకుంటున్నారేమో. నేనంటున్న మాటలు కాదండి, ఒకసారి బైబిల్లో దేవుడు రాయించిన మాటల్ని చూద్దామండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడెను. ఇశ్రాయేలు వారిలో ఏం కనబడిందట? ఘోరమైన సంగతి కనబడిందట అండి దేవుడికి. అయితే తర్వాత ఎఫ్రాయిమీలు వ్యభిచార క్రియలు అభ్యాసము చేసెదరు. ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారట అండి? ఎఫ్రాయిమీలు వ్యభిచార క్రియలు అభ్యాసము చేస్తున్నారట. అభ్యాసం అంటే ఏమనుకున్నాము? ప్రాక్టీస్. అంటే వీళ్ళు ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు? వ్యభిచార క్రియలను ప్రాక్టీస్ చేస్తున్నారట. దేవుడు చేయమన్న ప్రాక్టీస్ ఏంటి? దేవభక్తిని ప్రాక్టీస్ చేయమంటే ఎఫ్రాయిమీలు ఏం చేస్తున్నారట? వ్యభిచార క్రియలు ప్రాక్టీస్ చేస్తున్నారట అండి. ఇది చూసినటువంటి దేవుడు తన మనసులో ఎంత నొచ్చుకుని ఉంటాడో చెప్పండి, ఎంత బాధపడి ఉంటాడో చెప్పండి ప్రేమైన దేవుని వాళ్ళరా. అంతేకాదు అదే అధ్యాయము, అదే హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుకుందామండి. నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగ చేయ తలంచగా ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది. జనులు మోసము అభ్యాసము చేసేదరు. ఏం చేస్తున్నారటండి? మోసం అభ్యాసం చేస్తున్నారట. నిజంగా చేస్తున్నారా? నిజంగా చేస్తున్నారా చెప్పండి. ఈరోజు యూట్యూబ్లోకి వెళ్ళి చంపే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎలా చంపాలి, ఎలా చంపితే మనం పట్టుబడకుండా ఉంటాము, అవునా కదా? చేస్తున్నారా? ఇప్పుడు ఈ రోజుల్లో లేటెస్ట్లో ఏ దారుణం జరిగినా కూడా ఆ దారుణానికి కారణం ఏంటి, ఎలా మీరు చేయగలిగారని వారిని ప్రశ్నిస్తే వాళ్ళు చెబుతున్నటువంటి సమాధానం ఏంటండి? ఇదిగో యూట్యూబ్లో చూసాం, సినిమాలు మేము చూసాం, ప్రతిరోజు చూడటం అలా అలవాటుగా పెట్టుకొని అలా చివరికి ఒక హత్య చేయటం, ఒక దారుణాన్ని చేయటం అన్నది ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం ప్రేమైన దేవుని వల్ల. మరి ఇక్కడ ఏం చేస్తున్నారట? జనులు మోసము చేయటము అభ్యాసం చేస్తున్నారట. ఇంకా ఒకటి చూద్దామండి, ఇంకా ఏం అభ్యాసం చేస్తున్నారో ఇంకొక మాట చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. సత్యము పలుకక ప్రతి వాడును తన పొరుగు వారిని వంచించును, అబద్ధములాడుట తమ నాలుకకు అభ్యాసము చేసి ఉన్నారు. ఇక్కడేం అభ్యాసం అటండి? ఏం సాధన చేస్తున్నారట? ఏం ప్రాక్టీస్ చేస్తున్నారట? అబద్ధములాడుటను ప్రాక్టీస్ చేస్తున్నారట. ఎంత పరిస్థితులు, మనుషులు ఎంతగా దిగజారిపోతున్నారో ఒకసారి ఆలోచించండి. దేవుడు చేయమన్న సాధన ఏంటి, మనుషులు చేస్తున్నటువంటి సాధన ఏంటి? నిజంగా అబద్ధాలు ఆడటమైనా ప్రాక్టీస్ చేస్తున్నారా చెప్పండి? చేస్తున్నారని దేవుడు చెప్తున్నాడు. నిజంగా చేస్తున్నామా లేదా ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందామండి. ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, అప్పులలో వచ్చారనుకోండి, ముఖ్యంగా అలా రాగానే ఇంట్లోకి వెళ్ళి దాక్కొని తల్లి ఏం చెప్తుంది? ఒరే నేను లేనని చెప్పరా, నేను మార్కెట్కి వెళ్ళాను చెప్పరా. అంటే ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం? పిల్లలకి అబద్ధములాడుటను ప్రాక్టీస్ చేయిస్తున్నాం. అంటే ఎవరు? మనమేనా? మనమేనండి. నిజంగా దేవుడు చెప్పిన మాటలు ఎంత వాస్తవం ఒకసారి ఆలోచించండి. జనులు అబద్ధములాడుటను అభ్యాసము చేసి ఉన్నారు. అబద్ధాలు ఆడటం ప్రాక్టీస్ చేస్తున్నారట, మోసం చేయటం ప్రాక్టీస్ చేస్తున్నారట, వ్యభిచార క్రియలు ప్రాక్టీస్ చేస్తున్నారట. కానీ దైవ భక్తిని సంపాదించుకోవటానికి మాత్రం ఏ ప్రాక్టీస్ లేదట. ఏ ప్రాక్టీస్ లేదట. ఏ ప్రాక్టీస్ లేకుండానే పరలోకం వచ్చేస్తుంది చెప్పండి? పరలోకం వచ్చేస్తుందా? మరి రాదని మనమే చెప్పుకుంటున్నాం కదా, మరి దానికోసం ఏమాత్రం సాధన చేస్తున్నాం? ఏమాత్రం సాధన మనం అవసరం అనుకుంటున్నాం? ఒకసారి ఆలోచించండి. అసలు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు ఎలా చేస్తే వస్తుంది? ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళు ఎలా సాధన చేశారు? వాళ్ళు పరలోకాన్ని ఎలా దక్కించుకున్నారు? ఇది మనకు తెలియాలి. అలా తెలిసినప్పుడే కొంత మనము ప్రాక్టీస్ చేయటానికి
అవకాశం ఉంటుంది. మరి బైబిల్లో చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకసారి చూద్దామా? అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. మీకు అందరికీ తెలుసు పౌలు గారు, తెలుసా? తర్వాత ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. పౌలు గారు చేస్తున్నటువంటి ప్రాక్టీస్ ఏంటంట? పౌలు గారు చేస్తున్నటువంటి సాధన, పౌలు గారు చేస్తున్నటువంటి సాధన ఏంటండి? నేను దేవుని ఎడలను మనుష్యుల ఎడలను నా మనస్సాక్షి ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా ఉండునట్లు, అంటే నేను అందరి దృష్టిలో నిర్దోషమైన వాడిగా ఉండాలి, అందరి దృష్టిలో నేను మంచివాడుగా ఉండాలి, అందరి దృష్టిలో నేను పరిశుద్ధమైన వాడుగా ఉండాలి, పవిత్రుడుగా ఉండాలి. అది మనుష్యుల ఎదుట కావచ్చు, దేవుని ఎదుట కావచ్చు, అందరి దృష్టిలో నేను పవిత్రుడుగా ఉండాలి అన్న ఆలోచన ఎంత మంచి ఆలోచన చెప్పండి ప్రేమైన దేవుని వాళ్ళు. దేవుని ఎదుట నేను నిర్దోషంగా ఉండాలి, పవిత్రుడుగా ఉండాలని దానికోసం ఏం చేశారట పౌలు గారు? అభ్యాసం చేశారటండి, ప్రాక్టీస్ చేశారట, సాధన చేశారట. నిజంగానండి, పౌలు గారికి ఈ విషయం తెలుసు కాబట్టే ప్రాక్టీస్ చేశారు. మరి ఈరోజు మనము కూడా దైవభక్తిని సంపాదించుకోవాలంటే ప్రాక్టీస్ చేయాలని దేవుడు చెప్తున్నాడు. నీకు నీవే సాధకము చేసుకొనుము. ఇందాక మనం వాక్య పట్టణంగా ఒక మాట చదువుకుందామండి. అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇంకొక మాట చెప్పాలంటే, సామెత, కొన్ని మాటలు సమాజంలో మనకు వినబడుతుంటాయి. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. విన్నారా? అంటే కృషితో నాస్తి దుర్భిక్షం అంటే ఇంకొక మాట కూడా చెప్తారండి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. అంటే ఏదైనా కానీ కృషి అంటే ఏంటి? పట్టుదల, సాధన, అభ్యాసం, అదే కదండి. మరి ఈ కృషి చేస్తే మనం దైవభక్తిని కూడా సంపాదించలేమంటారా? ఖచ్చితంగా సంపాదించుకుంటాం. ఆ దైవభక్తిని సంపాదించుకోవటమే కాదు, దైవభక్తితో పాటు తద్వారా మనం పరలోకాన్ని కూడా సంపాదించుకునే అవకాశం మనకు లభ్యమవుతుంది ప్రేమైన దేవుని వాళ్ళని. అందుకే పౌలు గారు ఈ విషయాన్ని తెలుసుకున్నాడు కాబట్టి ఏం చేశాడు? మనుషులందరి ఎదుట, అలాగే దేవుని ఎదుట నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా కనబట్టున్నట్లు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అని పౌలు గారు మాట్లాడుతున్నారండి. ఇప్పుడు తిమోతి పత్రిక మనం చదువుకుందాం. 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ, ఈ మాట బాగా ఆలోచించాలండి మనం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును. ఇందాక మనం చెప్పుకున్నాం 2 మీటర్ల పొడవైన గోర్లు, అంతేనా? ఆ తర్వాత 15 మీటర్ల పొడవైన జుట్టు అనుకున్నాం. మంచిగా వంట చేసే సామర్థ్యాన్ని మనం సాధన చేసి నేర్చుకున్నాం. దానివల్ల ప్రయోజనం ఏంటి? ఇంకా మనకంటే బెటర్గా వంట చేశారనుకోండి, మనది తుస్సు, అంతే కదా. అందుకే దేవుడు ఏం చెప్పాడు? శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరము. కొంత మట్టికే 2 మీటర్లు పెంచాడండి. 2 మీటర్ల పొడవు 62 సంవత్సరాల పాటు కష్టపడి పెంచితే, దానికంటే జస్ట్ 1 mm ఎక్కువగా పెంచినా కూడా ఏం చేస్తారు? గిన్నిస్ రికార్డులో నుంచి ఆయన పేరు తొలగించి ఆయన పేరు ఎక్కించేస్తారు. ఈరోజు చూడట్లేదా? అందాల తారలు సంవత్సరానికి ఒకరు వస్తుంటారు, ప్రపంచ సుందరులు. మరి ఆ సంవత్సరం అంతా దానికోసం వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, కష్టపడతారు. 1 ఇయర్లో చక్కగా గిన్నిస్ రికార్డులోకి ఎక్కుతున్నారు. ఆ తర్వాత ఆ 1 ఇయరే దానికోసం కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు కష్టపడతారు. చివరికి 1 సంవత్సరం పాటు ఆ పేరు ఉంటుంది. ఆ తర్వాత ఈ మధ్య 6 నెలలకే పెట్టారటండి, 6 నెలలకే మార్చేస్తున్నారు. అంటే ప్రయోజనం ఏమైనా ఉందా? అందుకే దేవుడు చెప్పాడండి. దేవుడు చాలా గొప్పవాడండి. ఆయన మాటలు చాలా అద్భుతమైనవి. మన జీవితంలో మనం అనుసరించాల్సిన ఎన్నో విలువైన మాటలు దేవుడు మనకు బైబిల్ గ్రంథంలో రాయించాడండి. అదే చెప్తున్నాడు, శరీర సంబంధమైన సాధకము
కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును. వచ్చేటప్పుడు చాలా ఫ్రెష్గా రెడీ అయ్యి వచ్చామండి. వచ్చాక చెమటలు పట్టిపోయి ఏం ప్రయోజనం చెప్పండి? ఎన్నో గంటల ముందు అద్దం ముందు అలంకరించుకుంటాం, కానీ ఒక్క 5 నిమిషాలు కరెంటు పోయిందనుకోండి, వేసిన మేకప్ అంతా పోయే. అందుకేం చెప్పాడు? శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను. మరలా చదవండి అన్నమాట. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనదగును. అంటే దైవభక్తి అన్నది దేంట్లో ప్రయోజనకరం అవుతుందట? అన్ని విషయములు, ఇది అది అని కాదండి, అన్ని విషయములో ప్రయోజనకరమవును. అన్ని అంటే ఏంటి? ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను నీకు ప్రయోజనకరమైంది అని దేవుడు చెప్తున్నాడు. ప్రేమైన దేవుని వాళ్ళు, మరి ఈ సాధన చేస్తే బాగుంటుందా, ఆ సాధన చేస్తే బాగుంటుందా? ఇది రెండు బెటర్ కదా. మనం ఎప్పుడు ఏం ఆలోచిస్తామంటే ఏది బెటరో అది ఆలోచిస్తుంటాం, అంతే కదండి. స్త్రీలుగా ఎక్కువగా మనం ఏం ఆలోచిస్తాం? ఒక చీర కొనేటప్పుడు కానీ ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఏం ఆలోచిస్తుంటాం? చీప్ అండ్ బెస్ట్, అంతే కదండి. చీప్గా రావాలి ప్లస్ బెస్ట్గా ఉండాలి, ఇదే కదా మనం ఆలోచించేది. చీప్ అండ్ బెస్ట్ ఆలోచిస్తాం కదా. మరి దైవ సంబంధమైనటువంటి భక్తి విషయంలో కూడా మేము ఏం ఆలోచించాలి? ఇది అన్ని విషయంలో ప్రయోజనకరమైంది కాబట్టి దీన్ని మనము చేయాలి. అది చెయ్యాలనే దేవుడు మన కొరకు వ్రాయించాడు, అది చెయ్యాలనే దేవుడు మన కొరకు ఆలోచిస్తున్నాడు. ప్రేమైన దేవుని వల్ల మరి ఎలా చెయ్యాలి? ఇందాక పౌలు గారు చేశారు. ఆయన పవిత్రుడుగా ఉండడానికి, నిర్దోషుడుగా ఉండడానికి అభ్యాసం చేశారట. మనకు తెలిసినటువంటి యేసుక్రీస్తు వారు కూడా, మనం నమ్మినటువంటి యేసుక్రీస్తు వారు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి మన నాథుడైన యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశారు? ఆయన ఏం చేశారో చూద్దాం. ఆయన కూడా యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం చదువుకుందామండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం చదువుకుందామండి. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? అంటే ఈయన దేని గురించి ప్రాక్టీస్ చేశాడు? నాలో పాపం ఉంచుకోకూడదు, నాలో పాపం అసలు రాకూడదు. అందుకే ఎవరు స్థాపిస్తారు అంటున్నా? అసలు నాలో పాపము లేదు అంటే పాపము లేకుండగా పవిత్రుడుగా ఉండటానికి భూమి మీద ఉన్న కాలం అంతటిలో కూడా యేసుక్రీస్తు వారు చాలా కష్టపడ్డారు. ప్రేమైన దేవుని వాళ్ళ, ఎందుకంటే ఈ లోకంలో పవిత్రుడిగా బ్రతకాలంటే చాలా కష్టం అని మనకు తెలుసా? అబద్ధం ఆడకుండా ఉండటం అంటే చాలా కష్టం, మోసం చేయకుండా ఉండాలి అంటే అది కష్టమే, అంతే కదండి. చాలా కష్టం అండి. అందరి దృష్టికి మంచివాడిగా కనిపించాలన్నా చాలా కష్టం ప్రేమైన దేవుని వాళ్ళ. కానీ యేసుక్రీస్తు వారు పవిత్రుడుగా బ్రతకటానికి చాలా కష్టపడ్డారండి. అందుకే నిజంగానండి కొంతమంది మాటలు చూసి ఎలా ఉంటాయంటే, మనం ఎంత దేవుడి కోసం బ్రతుకుతున్నాం కదా, మన నోట నుంచి ఏ మాటలు రాకూడదు, వాళ్ళని తిట్టకూడదని ఎంత కంట్రోల్ చేసుకున్నా అవతల వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి? రెచ్చగొడుతుంటారండి. మనకు కావాలని రెచ్చగొడుతూ ఉంటారు. అలాంటప్పుడు కూడా మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు వారిలా జీవించాలి. యేసుక్రీస్తు వారి దగ్గర కూడా అపవాదం వచ్చింది. మీకు అందరికి తెలిసిన మాటలు అయ్యింది. వచ్చి ఏమనింది? నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను అంది. మరి ఆయన దేవుని కుమారుడా కాదంటారా? ఇప్పుడు ఏమనుకోవాలి? యేసుక్రీస్తు వారు మనలా పౌరుషంగా ఫీల్ అయ్యాడు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి. కానీ ఆయన అలా అనుకోలేదండి. దేవుణ్ణి గణపరచాలి అనుకున్నాడు. దేవుడికి తనకు అప్పచెప్పినటువంటి పనిని చెయ్యాలి అనుకున్నాడు ప్రేమైన దేవుని వల్ల. అందుకోసమే తాపత్రయపడ్డాడు. ఎంతమంది అవమానించినా, ద్రాక్షారసం త్రాగితే ఏమన్నారు? ఆయన్ని త్రాగుబోతు అన్నారు, తిండిపోతూ అన్నారు. ఈ మాటలు మన అంటే ఊరుకుంటామా? మనల్ని ఒక్క మాట అంటే నువ్వు తిండిపోతు, మీ నాన్న తిండిపోతు, మీ అమ్మ తిండిపోతు, ఎన్ని మాటలు అంటామండి.
ఒకటంటారు మనని, కానీ మనం 10 అంటాం. కానీ యేసుక్రీస్తు వారు అన్నీ తననన్నా కూడా ఓర్చుకొని తన జీవితంలో దేవుని విషయములో పవిత్రుడుగా ఉండాలి, నేను మార్గదర్శకంగా ఉండాలని చాలా కష్టపడ్డాడు ప్రేమైన దేవుని వారు. అంటే వీళ్ళు సాధన చేశారు కాబట్టి సాధించగలిగారు. ఇదిగో పరలోకాన్ని సంపాదించుకోవటానికి పౌలు గారు అర్హతను సంపాదించుకున్నారు ప్రేమైన దేవుని వల్ల. మరి మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి ఈరోజు? అది మనం ఆలోచించాలి. లోక సంబంధమైన అనేక విషయాల్లో ప్రాక్టీస్ చేస్తున్నాం కదా. ఒకనాడు కొంతమంది ఏం చేస్తారో తెలుసా? పేతురు పత్రికలో ఉంటుంది చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. వ్యభిచారిని చూసి ఆశించి పాపము మానలేని కన్నులు గలవారును అస్థినులైన మనస్సులను మరలు కొల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులునయుండి. వీళ్ళు దేంట్లో ప్రాక్టీస్ చేశారటండి? వీళ్ళు దేన్ని సాధించారట? సాధన చేసి, ఊరికే రాదండి ఏది కూడా, వీళ్ళు సాధన చేశారట. సాధకము చేయబడిన మనస్సు గలవారై, హృదయములు గలవారై. అంటే వీళ్ళు దేంట్లో సాధన చేశారో తెలుసా? లోభిత్వమందు సాధన చేశారంట. లోభిత్వం అంటే ఏంటి? లోబి అంటాం కదా, పిసినారి. అంటే ఎవరికి, కొంతమంది అంటుంటారు వీళ్ళు పిల్లికి భిక్షం పెట్టరారండి అంటుంటారు. విన్నారా? పిల్లికి భిక్ష వేయరు. అంటే లోభిత్వమందు వాళ్ళు సాధకము చేయబడిన మనస్సు కలిగిన వారు ప్రేమైన దేవుని వాళ్ళు. అట్టి వారు ఏమైపోయారట? శాపగ్రస్తులు. చదవండి అన్నమాట. అట్టి వారు శాపగ్రస్తులునయ్యుండి. అంటే లోభిత్వములో మనం ఉంటే మనం ఏమైపోతామో శాపగ్రస్తులుగా మారిపోతాం. ఒకనాడు లోభత్వము విషయంలో ప్రాక్టీస్ చేసినటువంటి వాళ్ళు శాపగ్రస్తులుగా మారిపోయారట ప్రేమైన దేవుని వల్ల. అందుకే వీటి విషయములో మనం, అంటే దేవునికి నచ్చనటువంటి ఏ విషయాల్లో మనము ప్రాక్టీస్ చేయకూడదు. దేవునికి నచ్చినటువంటి కార్యక్రమాల విషయంలోనే మనము ప్రాక్టీస్ని మొదలు పెట్టాలి. ఎందుకు ఈ మాట చెప్తానంటే ఇది అందరికీ ఉండే సమస్య అండి. అందరికీ ఉండే సమస్య ఏంటో తెలుసా? నాకండి ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలని ఉంటుందండి, కానీ చేసుకోలేకపోతున్నాను. ప్రతిరోజు బైబిల్ చదవాలని ఉంటుంది, కానీ చదవలేకపోతున్నాను. లేగానే ఏదో ఒక పని పడుతుంది. అప్పుడు ఎలా ఉంటుందంటే ఇంక ఇది తప్పితే ఇంకోటి లేదన్నట్టుగా ఉంటుంది. టైం అయిపోతుంటుంది. స్కూల్కి పిల్లలకు వంట చేయాలి, భర్తకు వంట చేసి పెట్టాలి, ఇంట్లో పనులు చేయాలి, టయానికి టిఫిన్ అందించాలి, టయానికి లంచ్ బాక్స్ కట్టాలి. ఎన్ని పనులు ఉంటాయి చెప్పండి. పోనీ కాస్త ముందు లేద్దామా అంటే నిద్ర సరిపోదు. ఎన్నెన్నో కష్టాలండి ఆడవాళ్ళకి, చాలా ఉంటాయండి, ఎన్నో సమస్యలు. ఎందుకంటే పొద్దస్తమానం పని చేస్తూనే ఉంటారు. రాత్రి 10-11 దాకా పని చేస్తూ ఉంటాం. అలసిపోయి అలా పడుకునేసరికి మళ్ళీ తెల్లారిపోతుంది. వీటన్నింటిలో మనం ఏమైనా ఆలోచిస్తామంటే ఇదిగో ఈరోజు చదవలేకపోయాను, రేపు చదువుదాంలేండి అనుకుంటారా? ఎవరెవరు అనుకుని ఒకసారి చేతులు ఎత్తండి. దేవుని ఎదుట ఒప్పుకోండి. ఈరోజు కాదులేండి రేపు చదువుకుందాంలేండి, ఈరోజు కాదులేండి రేపు ప్రార్థన చేసుకుందామండి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అందరం అలానే అనుకుంటామండి. కానీ రేపు పోయిద్ది, రేపుది, ఈరోజుది రేపుది కలిపి ఎల్లుండి చదువుదాం అనుకుంటాం. ఇంకంతే, వారం అయిపోయినా బైబిల్ గుర్తుకురాదు, దేవుడు వాక్యం గుర్తుకురాదు, దేవుని మాటలు గుర్తుకురావండి. ఇది అందరికీ ఉండే సమస్యనండి, అందరికీ ఉండే సమస్యే. కానీ దీన్ని మనం అధిగమించాలి. దైవభక్తి అంటే అదే కదా. దైవభక్తి అంటే ప్రార్థన చేసుకోవాలి, దేవుని సన్నిధిలో వాక్యం చదువుకోవాలి, దేవుని మాటలు అనేక మందికి చెప్పగలగాలి. అదేవిధంగా మనము పవిత్రులుగా బ్రతకడానికి మనల్ని మనము జాగ్రత్త పరుచుకోవాలి, మోసం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు. ఇవన్నీ కూడా చాలా కష్టమైనవేనండి. మనం అనుకుంటాం అబద్ధాలు ఆడకుండా ఉండడం కష్టమని. ఈజీయా చెప్పండి? కష్టమా ఈజీయా? కష్టమా? కష్టమేనండి, నిజమే, చాలా కష్టం, మామూలు కష్టం కూడా కాదు. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళాక ఒకసారి రేపు ఉదయం లేచి సాయంత్రం దాకా మీరు ఎన్ని అబద్ధాలు ఆడారో ఒకసారి డిస్టర్బ్ చేసుకోండి. నిజమా? ఆడతామండి, మనం ఖచ్చితంగా ఆడతామండి. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకే కావచ్చు. ఏమీ లేదండి, ఎవరో మన ఇంటికి వచ్చారు, ఏం చేస్తున్నావు అన్నారనుకోండి, అప్పటికి ఏదో వంటలో ఉంటాం, లేకపోతే పండగలు కాబట్టి చక్కగా వంటలు చేసేసుకుంటాం. ఏం చేస్తున్నారు వదిన అంటే ఏమీ లేదండి, ఏం చేయట్లేదండి ఈసారి అంటే ఇప్పుడు ఏది ఇది
అబద్ధమా కాదా? అబద్ధమే. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, మొత్తానికి మనం అబద్ధాలు ఆడుతున్నాం. అబద్ధాలు ఆడటం చాలా కష్టం. మోసం చేయకుండా ఇంకా చాలా చాలా దేవునికి ఇది ఇష్టమైనటువంటి కార్యక్రమాల్లో జీవించడం కూడా చాలా కష్టం అండి. కానీ మనము ఖచ్చితంగా సాధన చేస్తే అది సాధ్యం అని దేవుడు చెప్తున్నాడు. మరి ఎలా చేయాలి? అది దేవుడిని అడుగుదాం. అసలు వస్తుందా రాదో కూడా ఒకసారి దేవుడిని అడుగుదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక. ఎందుకంటే ఈరోజు మీరంతా కూడా కష్టపడి ఉదయాన్నే లేచి ఎన్నో పనులన్నీ ముందుగానే కంప్లీట్ చేసుకొని, కొంతమంది అయితే రేపటి వెళ్ళాలి కాబట్టి ఈరోజు చక్క పెట్టుకుందాం, నిన్న చక్క పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇంత కష్టపడి దేవుని సన్నిధిలోకి మనం వచ్చాం కాబట్టి వచ్చిన తర్వాత ఏదో ఒకటి మనం నేర్చుకొనే వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళారనుకోండి, పిల్లలు మొదటిసారిగా పంపించామనుకోండి, రాగానే వాడు ఎప్పుడు వస్తాడా, ఏం నేర్చుకున్నాడా, ఒరే ఏం నేర్చుకున్నావు చెప్పరా. అది సగమా ఆ రాసినా పర్వాలేదు, సగం ఏ రాసినా పర్వాలేదు, లేదా అలా నిలువుదే కింద నుంచి రాసినా పర్వాలేదు. ఏం నేర్చుకున్నామో అడగాలి అనుకుంటాం, అంతే కదా. ఈరోజు ఏం నేర్చుకున్నాం? మరి ఈరోజు దేవుడి సన్నిధికి మీరు వచ్చారు కదా, ఏదో ఒకటి నేర్చుకునే వెళ్ళాలి ప్రేమైన దేవుని వల్ల. అందుకు చూద్దామండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు. ఒకసారి ఆలోచించండి ఈ మాట బాగా. వయస్సు వచ్చిన వారు, వయస్సు వచ్చిన వాళ్ళు అంటే లోక సంబంధమైన వయసు గురించి మాట్లాడట్లేదండి. దానిలో పుట్నోట్ ఇచ్చి కింద చెప్పాడు చూడండి, పరిపూర్ణులు అన్నాడని. పరిపూర్ణులు అభ్యాసము చేత, అభ్యాసము చేత, దేని చేత? అభ్యాసం, ప్రాక్టీస్. దాని గురించే కదా మనం ఈరోజు మాట్లాడుకుంటుంది. ప్రాక్టీస్ చేత, సాధన చేత ఏం జరుగుతుందట? మేలు కీడులను వివేచించటానికి సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగిన వారై అంటున్నాడు. అంటే మనం సాధన చేస్తే ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలిగి దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకటానికి అవకాశం ఉందంటున్నాడా దేవుడు, లేదంటున్నాడా? సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను మీరు కలిగి ఉన్నారు. మనకున్నాయి జ్ఞానేంద్రియాలు? ఉన్నాయా? ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నాం, అంతే కదా. మరి ఈ జ్ఞానము, ఈ జ్ఞానేంద్రియాల్లో ఏముండాలి? సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు మనకు ఉండాలి. ఉంటేనే మేలేదో కీడేదో వివేచించగలిగే సామర్థ్యం మనకు వస్తుంది అంటున్నాడు ప్రేమైన దేవుడు. అంటే కేవలం మనం చేయాల్సింది ఏంటట? ప్రాక్టీస్ చేయాలట ప్రేమైన దేవుడు, ప్రాక్టీస్ చేయాలట. అలా ప్రాక్టీస్ చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు సాధించగలవు, ఖచ్చితంగా మీరు పరిపూర్ణులు కాగలరు, ఖచ్చితంగా మీరు పరలోకాన్ని సాధించగలరు అని దేవుడు చెబుతున్నాడు. మరి ఇది కష్టమా ఈజీయా చెప్పండి? కష్టమా ఈజీయా? అది కూడా దేవుడే చెప్పాడు. చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. ఇప్పుడు అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చారు, భర్త ఇంట్లో లేడని చెప్పాలి. ఇప్పుడు ఉన్నాడని చెప్తే ఒక సమస్య, లేడని చెప్తే ఒక సమస్య. ఇప్పుడు ఇది ఇప్పుడున్న మన ముందున్నటువంటి ఈ సిచ్యువేషన్ కష్టకరమైందా దుఃఖకరమైందా? సమస్త శిక్ష దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా ఏమీ కనబడదు. నిజంగా అబద్ధం ఆడకూడదని చెప్పేసి ఉన్నాడని చెప్పామనుకోండి, వాడొచ్చి 4 మాటలు అంటాడు, అవసరమైతే 4 తన్నేసి కూడా వెళ్తారు. ఎందుకు? అలాంటి సిచ్యువేషన్స్ ఈరోజు ఉన్నాయి ప్రేమైన దేవుని వాళ్ళు. అదే చెప్తున్నాడు దేవుడు, సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారు అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. అంటే మనం ప్రాక్టీస్ చేయగలిగితే, వాక్యం ప్రతిరోజు గంట తరబడి చదువుకోవటం ముందు కష్టంగానే అనిపించవచ్చు, కానీ మనం దాన్ని ప్రాక్టీస్ చేయగలిగితే అది ఈజీ అవుతుంది. ఉదాహరణకు నీకు ఒక మాట చెప్తాను. పొలం పనికి వెళ్ళి పొలం పని చేయాలంటే కష్టమా ఈజీయా?
ఎండకు వానకు చాలా కష్టం అండి. ఇంటికి వచ్చేసరికి ఒళ్ళు గొల్లైపోతుంది, అంతే కదా, చాలా కష్టం. అది మొదటి రోజు వెళ్తే అలా ఉంటుంది, రోజు వెళ్ళే వాళ్ళకు ఉంటుంది అడగండి, అలవాటు అయిపోయి ఉంటుంది, అంతే కదండి. రోజు అదే పని చేసామనుకోండి ఆటోమేటిక్గా మనకు అలవాటు అయిపోతుంది. ఈరోజు దేవుని కోసం బ్రతకటం కూడా, దేవుని కోసం చెయ్యటం కూడా, దేవుడి కోసం భక్తిగా బ్రతకటం కూడా మనం ఏం చేయాలి, అలవాటుగా మలుచుకోవాలి. అప్పుడే మనకు ఈజీ అవుతుంది. నేను ఏం జరిగినా పర్వాలేదండి, నా దేవుడిని నేను మయంపరచాలి కాబట్టి నేను అబద్ధం చెప్పను అనుకొని, ఒకవేళ నువ్వు అనుకొని అబద్ధం ఆడకుండా ఉన్నావు అనుకోండి, ఆ సమయమున నీకు శిక్ష కలుగుతుందేమో, కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందట, నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. చూడండి ప్రేమైన దేవుని వల్ల దేవుడు మనకు నేర్పుతున్నటువంటి విధానం ఇదండి. అంటే ఏదైనా మనం సాధించాలి అంటే ప్రాక్టీస్ అన్నది చాలా అవసరం. ఒక వంటే ప్రాక్టీస్ చేస్తే రానిది దైవభక్తి ఎలా వస్తుంది చెప్పండి ప్రేమైన దేవుని వల్ల. భక్తి అన్నది మనం సాధన చేయాలి, అలా సాధన చేస్తేనే మనము సంపాదించుకోగలము. ప్రేమైన దేవుని వల్ల ఒక మాట చెప్తానండి, శరీర సంబంధంగా ఎన్నో సాధన చేస్తుంటాం కదా, ఎన్నో ఉదయం లేచింది మొదలుకొని రాత్రి వరకు కూడా సాధన చేస్తూ ఉంటాం. ఇలా సాధన చేసిన తర్వాత, అంటే ఒక ఎగ్జాంపుల్గా మీకు ఒక విషయం చెప్తాను. వంట చేస్తున్నాం అనుకోండి, ప్రారంభంలో మొట్టమొదటిగా వంట చేస్తాం, అన్నం వండామనుకోండి, కరెక్ట్గా వస్తుందా, పలుకైనా అవుతుంది, మెత్తబడైపోతుంది, లే అసలు తినడానికి రాకుండానైనా పోతుంది. అయినా మళ్ళీ రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఆ తర్వాత 10 సంవత్సరాలు అయిందనుకోండి పెళ్ళి అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు కప్పుల కొలతలు అవసరం లేదు, ఇప్పుడు ఏం కొలతలు వచ్చేస్తాయి, చెయ్యి కొలతలు ఆటోమేటిక్గా చేసేస్తామా చేయమా, అన్నీ చేసేస్తుంటాం ప్రేమైన దేవుని వల్ల. దీనికి కారణం ఏంటో చెప్పండి, ప్రాక్టీస్, అవునా కదా. ప్రాక్టీస్ చేసాం కాబట్టి ప్రతిరోజు దాన్ని చేసాం, ఫెయిల్ అయినా పాస్ అయినా. కొంతమంది భర్తలు ఉంటారండి, దాంట్లో ఉప్పు ఎక్కువైనా తీసి మొఖాన కొట్టేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా చాలా బాగా చేసావమ్మాయి అని పొగడేవాళ్ళు కూడా ఉంటారు. అంటే వీటన్నింటినీ కూడా భరించుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ రోజు చేసామనుకోండి, ఆటోమేటిక్గా మనము పర్ఫెక్ట్ వంటలక్కలు అవుతాం, అవునా కదా. మరి ఇప్పుడు దైవభక్తిని మనం సంపాదించాలంటే కూడా ఏం చేయాలట, అభ్యాసం చేయాలి అంటున్నాడు. మేలు కీడులను వివేచించుటకు జ్ఞానేంద్రియములు మీకు రావాలంటే సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు మీకు ఉండాలి అంటున్నాడు ప్రేమైన దేవుని వల్ల. అంటే మనం సాధన చేయాలి, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలని దేవుడు చెప్తున్నాడు. మరి ఎందుకు సాధన చేయలేకపోతున్నాం, ఎందుకు సాధన చేయలేకపోతున్నాం, మరి ఇవన్నీ కూడా చాలా కష్టమనే దేవుడు చెప్తున్నాడు. అయినా దీన్ని ప్రాక్టీస్ చేయాలి అంటే, ఉదాహరణకు ప్రతిరోజు వాకింగ్ చేశారనుకోండి, ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఫస్ట్ రోజు వాకింగ్కి వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి సిచ్యువేషన్, కాళ్ళు ఎంత నొప్పులు పడతాయి, అసలు ఇంకా ఆ రోజంతా ఇంకా పని చేయలేమన్నట్టుగా ఉంటుంది. కానీ అదే ఒక వారం తర్వాత చూడండి అలవాటు అయిపోతుంది. ఒక సంవత్సరం తర్వాత కాళ్ళు నొప్పులే ఉండవు, ఇంకా నడవకపోతే మనం ఉండలేము, అంతే కదా. వాకింగ్ చేయకపోతే మనం ఉండలేము. ఇంకెక్కడికి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మన పద్ధతులు మనం మాత్రం మార్చుకోలేము. అంతెందుకు చెప్పండి, రోజు కొంతమందికి ఆడవాళ్ళకి ఏం అలవాటు ఉంటుందంటే ఉదయం లేవగానే చీపురు పట్టుకోవాలి, అంతే కదా, మన పని క్లీన్ చేయటమే. ఉదయం లేవగానే చీపురు పట్టుకొని ప్రార్థన చేసుకోవడం ఏముంటుందండి, లేవగానే చీపురు పట్టుకోవాలి, క్లీన్ చేసేసేయాలి, ఇలా ఆలోచిస్తుంది. ఇది వాళ్ళకి అలవాటు అయిపోయింది అంతే. ఏంటండి అలా అంటే, ఇంకా మాకు అంతేనండి అలవాటు అయిపోయింది అంటుంటాం, అవునా కదా. మరి ఇవి అలవాటు చేసుకోగలిగినప్పుడు, మరి పుట్టుకతోనే ఇది అలవాటు చేసుకున్నామా, చీపురు పట్టుకున్నామా, లేదు, ఇది దాన్ని అభ్యాసం చేసాం కాబట్టి వచ్చింది. మరి దైవభక్తి కూడా మనం ఏం చేయాలి, ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ప్రేమైన దేవుని వల్ల. నీతికి సంబంధించిన విషయాల్లో కూడా మనం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది అని దేవుడు రాయిస్తున్నాడు. ఒక మాట చదువుకుందాం అండి బైబిల్లో నుంచి, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉన్నప్పుడు మరణార్థమైన ఫలములను ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలను మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. ఇక్కడ దేవుడు ఒక సాధన గురించి చెప్పాడండి. ఏం సాధనట ఇది, మనము శరీర సంబంధులుగా ఉన్నప్పుడు, మనం ఇంకా దేవునిలోనికి రాకముందు, లేదా దేవునిలోకి వచ్చి కూడా ఇంకా మనం పరిపూర్ణమైనటువంటి మార్పు మనలో లేనప్పుడు ఏం జరిగిందట, మరణార్థమైన ఫలములను ఫలించుటకై. మరణార్థమైన ఫలములు అంటే మరణం కొరకు నువ్వు ఫలించటం. ఎవరైనా ఫలిస్తారా చెప్పండి, తెలిస్తే ఫలిస్తామా చెప్పండి, చచ్చిపోవడానికి ఎవరైనా ఫలిస్తారా చెప్పండి,
ఎవరు చేయరు కదా. కానీ మనం చేసే ఫలాలన్నీ కూడా ఎలా ఉన్నాయట? మరణం కోసమే, నిత్య నరకం కోసం వెళ్ళేటటువంటి ప్రాక్టీస్లే మనకున్నాయి. దేవుడున్న మహాలోకాన్ని సంపాదించుకోవటానికి ఏం ప్రాక్టీస్ చేస్తున్నాను చెప్పండి? దేవుడు చెప్తున్నాడు, నువ్వు చేసే ఈ ఫలాలన్నీ కూడా, ఈ సాధనలన్నీ కూడా దేనికోసమట? మరణార్థ ఫలములను ఫలించుటకై. ఒకప్పుడు మీరు పాపపు జీవితములో మీరు శరీరములను మీరు కార్యసాధకములై ఉండెను. మీ అవయవాలన్నీ కూడా ఒకప్పుడు దేవునికి విరోధంగా పాపం చేశాయి. దేవునికి విరోధమైన కార్యక్రమాల్లో మీ శరీర అవయవాలను మీరు పాలు పంపులు పంచుకున్నారు అంటున్నారు ప్రేమైన దేవుని వాళ్ళు. అయితే ఒకప్పుడు ఉంది ఇదంతా జీవితం. మరి ఇప్పుడు దేవునిలోనికి వచ్చామనుకుంటున్నాం కదా. దేవునిలోకి వచ్చిన మనం ఏం చేయాలో తెలుసా? ఇది బాగా ఆలోచించాలని. ఇది తెలిస్తేనే తప్ప దైవభక్తి ఎలా ప్రాక్టీస్ చేయాలో మనకు అర్థం కాదు. చూడండి 6వ అధ్యాయం, అదే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామండి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకొనకుడి. ఏమంటున్నాడండి? దుర్నీతికి సాధనాలుగా. ఏంటి సాధనం? మనకు కొన్ని సాధనాలు తెలుసండి. వంట చేయాలంటే మనకు కావలసిన సాధనం ఏంటి? గ్యాస్ కావాలి, తర్వాత ఏమంటారు, కొండ అది కావాలి, గరిట కావాలి, రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమంటారు? దీన్ని వంటకు సాధనాలు. అయితే మన అవయవాలను దేనికి సాధనంగా మలిచామట? దుర్నీతికి సాధనములుగా మీ అవయవములను పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని, ఈరోజు మృతుల్లో నుండి సజీవుల లెక్కలోనికి వచ్చాం. క్రీస్తును నమ్మే ఇదిగో నా జీవితంలో మరణానికి ఇక తావులేదు, అంటే రెండవ మరణానికి. నేను మరణించిన క్రీస్తుతో పాటు మరలా లేపబడతాను ఒక నిరీక్షణతో, నమ్మకంతో దేవుని సన్నిధిలోనికి మనం వచ్చాం. దేవుణ్ణి మనం నమ్మాం. అలా నమ్మిన మనం ఏం చేయాలట? దుర్నీతికి సాధనాలుగా ఈ శరీరాన్ని, ఈ అవయవాలను మనము వినియోగించుకోకూడదట. మరి దేనికి సాధనాలుగా వినియోగించుకోవాలి? చదువుకుందాం. మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. అంటే ఈ శరీరాలు ఒకప్పుడు పాపం చేయటానికి, ఒకప్పుడు సినిమా హాల్కి వెళ్ళటానికి, ఒకప్పుడు ఎదుటివాడిని తిట్టడానికి నోరు, ఎదుటివాడి మీద పడిపోవటానికి ఈ అవయవాలు వాడాము. కానీ ఇప్పుడు ఏం చేయాలట? నీతికి సాధనాలుగా ఈ శరీరములో ఉన్న అవయవాలను మనము ఉపయోగించుకోవాలట. అంటే ఈ శరీరములో ఉన్న అవయవాలతో దేవుణ్ణి మహిమపరచాలి తప్ప ఇంకా దేనికి కూడా ఈ అవయవాలను మనము వినియోగించుకోకూడదు. ఇదిగో కాళ్ళు ఉన్నాయా, ఇదిగో దేవుణ్ణి సన్నిధిలోకి నువ్వు వెళ్ళి కూర్చోవాలి. ఇదిగో చేతులు ఉన్నాయా, ఇదిగో దేవుని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు నీ వంతుగా నీ పని నువ్వు చెయ్యాలి. అది ఈ పని కావచ్చు, ఈ పని ఆ పని, ఏది అనుకోకూడదండి, ఏది అనుకోకూడదు. చివరకు ఈ బండలు తూడ్చి కసు కొట్టడంతో మొదలుకొంటే ఇక్కడ నిలబడి మాట్లాడేంత వరకు కూడా అన్నీ మన పనులే ప్రేమైన దేవుని. ఇందులో ఏ పైన సరే చేతులు ఉన్నాయి కాబట్టి దేవుని పనిలో మనం పాల్గొవాలి. అందుకే చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపము లేకుండా చేయాలి. కొంతమంది తుడచడమా, ఓడ్చటమా, మాకేం చేయాలి? కరెక్ట్గా స్టేజ్ మీదకేసి కూర్చోబెట్టాలి. చక్కగా మనల్ని గౌరవిస్తే అది బాగుంటుంది. ఇంకా మిగతా మరి కార్యక్రమాలు ఎవరు చూడాలి చెప్పండి? అన్నీ మన పనులు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో మీ అవయవములను సాధనాలుగా వాడాలనేది ఇచ్చాడు దేవుడు మీకు. ఇవి వాడమంటే అవేవి వాడకుండగా వీటిని దుర్నీతికి సాధనాలుగా మలిచి కేవలము కూర్చోవడానికి అలవాటు పడిపోతే ప్రయోజనం లేదు. అందుకే చెప్పాడు, ఈ అవయవములను మీరు నీతికి సాధనాలుగా వాడండి అన్నాడండి. మరి ఎలా వాడాలబ్బా? మనకేమో దేవుని సన్నిధి అంటేనే తలనొప్పి వస్తుంది, దేవుని సన్నిధి అంటేనే చుట్టాలు వస్తారు. దేవుని సన్నిధిలోనికి వెళ్దాం అనుకున్నప్పుడు నిజంగా కూడా కరెక్ట్గా ఆదివారం పెళ్ళిళ్ళు ఎక్కువ ఉంటాయి చూడండి. ఉంటాయా? ఆదివారమే పెళ్ళిళ్ళు ఉంటాయి, అది కూడా సొంత బంధువులు ఉంటారు. కానీ ఈరోజు మన పెళ్లి పత్రిక ఇవ్వడమే ఆలస్యం అండి. చాలామందిని చూస్తుంటాను, పెళ్లి పత్రిక రావడమే ఆలస్యం. ఇక ఆ సంబరానికి ఎలా వెళ్ళాలి, ఏ చీర కట్టుకోవాలి, ఏ నగలు పెట్టుకోవాలి,
ఎవరెవరిని తీసుకెళ్ళాలి, ఈ ఆలోచనలో ఉండిపోతున్నారు ఈరోజు క్రైస్తవ సమాజం. జాగ్రత్త ప్రేమైన దేవుని వాళ్ళు. దేవుడు మనకిచ్చిన సమయంలో ఈ దేవుడు మనకిచ్చిన అవయవ భాగాలన్నీ కూడా దేవుని పనిలోనే సాధనాలుగా వాడబడాలి. మరి ఎలా సాధ్యం, నిజంగా సాధించగలమా అంటే దేవుడు చెబుతున్న అద్భుతమైన మాటలు చూడండి. ఇదే రోమిలకు రాసిన పత్రిక. నిజంగా ఈ మాటలు చదువుకున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. నిజంగా ఇంత కష్టం అనుకుంటున్నాం కదా, మరి ఇంత కష్టం అనుకుంటున్నప్పుడు ఎలా సాధ్యమవుతుందా అని ఆలోచిస్తే దేవుడు రాయించినటువంటి మాటలు ఒకసారి చదువుకుందామండి. అదే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుకుందామండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురు కదా. ఈ మాట ఏమైనా అర్థమవుతుందండి? లోబడుటకు మిమ్మును మీరు దేనికి అప్పగించుకుంటారో దానికి మీరు దాసులు అంటున్నాడు. అందుకేనండి అలా దాసులం కాబట్టి ఉదయాన్నే లేవగానే చీపురే గుర్తుకొస్తుంది మనకి. ఉదయాన్నే లేవగానే వంట రూమే గుర్తుకొస్తుంది. ఎందుకు? మనకి దానికి అలవాటు పడిపోయాం. అదే మనకు అలవాటు, అంతేనా? ఉదయాన్నే లేవగానే వాష్రూమ్కి వెళ్ళడం కొంతమందికి అలవాటు ఉంటుంది. ముందు అదే పని, ఆ తర్వాతే ఇంకేమైనా. ఎందుకు? దానికి అలవాటు పడిపోయిందండి మన శరీరం. ఇంకా కొన్ని మాటలు చెప్తానండి. మనకు ఇక్కడ మీ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా పొద్దున్నే టిఫిన్ చేస్తారు, ఇడ్లీ, వడ, దోశ, అవునా? కొంతమందికి అన్నం తినరు, ఉదయాన్నే కేవలం టిఫినే తింటారు. అది వాళ్ళకి అలవాటు. ఇంక అన్నం అయితే ఎక్కదు. మధ్యాహ్నం అన్నం తింటారు, రాత్రికి భోజనం చేస్తారు. మరి మా ప్రాంతాల్లో, కర్నూలు ఆ ప్రాంతాల్లో మనకి ఏం చేస్తున్నారు సార్, ఈ టిఫిన్లు ఏవి పెద్దగా పడవండి. రొట్టె కావాలి వాళ్ళకి, ఉదయాన్నే రొట్టె కావాలి. ఇంకా కొన్ని ప్రాంతాల్లోకి వెళ్తే గోధుమ రొట్టె, గోధుమ చపాతీ మాత్రమే తింటారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లోకి వెళ్తే ఏం చేస్తారు, వడపావు అని ఉంటుందండి, బన్, తెలుసా మీకు? ఆ వడపావని తింటారండి. ఇంకా అదే వాళ్ళ టిఫిన్. ఆ వడపావని ఉంటుందండి, మనమైతే అసలు తినలేమండి. నేనైతే అసలు తినలేకపోయాను. చూద్దామని తెచ్చారు, తిందామని చూశాను, కానీ నా వల్లగా కాలేదు. ఇంక మనకు అలవాటు లేదు. అది మన వల్ల కాదు. ఎందుకంటే మన శరీరం దేనికి అలవాటు అయిపోయింది? అన్నం పెడితే నువ్వు ఎన్నైనా పెట్టు, ఒక ముద్దైన అన్నం ఉంటేనే తిన్నట్టుగా ఉంటుంది, అంతేనే కదా? అది మన శరీరం మనకు అలవాటు పడిపోయింది కాబట్టి దానికి అలవాటు అయిపోతున్న ప్రేమైన దేవుని వల్ల. అంటే ఈ శరీరానికి ఏది అలవాటు చేస్తే అది అలవాటు పడుతుందా? అవుతుందా? మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా అర్థమయ్యేది. చిన్నపిల్లలు ఉంటారండి, వాళ్ళు మనం ఏం చేస్తుంటాం అదే చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు, మనం చపాతీ చేస్తుంటే వాళ్ళు బొమ్మ చెక్క, ఒకటి చపాతీ కర్రలు ఉంటాయి కదా పిల్లలకి, చిన్న పీట, చిన్న చపాతీ, అవి కొనుక్కొచ్చుకుంటారు. అవి కొనిస్తే వాటితో మనం ఏం చేస్తున్నాం వాళ్ళే చూస్తారు. వాళ్ళు మనం చేసేటప్పుడు చూస్తారు, ఆ తర్వాత ఆడుకోవటానికి మనతో కొంత పిండి ఇప్పించుకొని చక్కగా తడిపేసుకొని అంతంత చపాతీలు చేసుకుంటూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు, అవునా కదా? అంటే మనం ఏం చేస్తుంటే అది చేస్తారా చేయరా? చేస్తుంటారు. అంటే వాళ్లకు అలవాటు అవుతుంది. అది మనం చీపురు పట్టుకొని ఊడుస్తున్నాం అనుకోండి, ఈ 2-3 సంవత్సరాల పిల్లలు ఏం చేస్తుంటారు, వాళ్ళు కూడా చీపురు పట్టుకొని అలా ఊడుస్తుంటారు. ఇంకా కొంతమంది ముద్దుగా పిల్లలు ఏం చేస్తుంటారంటే, మనం చీరలు కట్టుకుంటాం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, చిన్న ఓణీలు ఉంటాయి కదా, అవి తీసుకొని అలా కట్టుకొని ఆడుకుంటూ ఉంటారు. అంటే పిల్లలు మనం ఏం చేస్తున్నారో అది చూస్తారు, వాళ్ళకు అలవాటు అయిపోతుంది. అంటే మన శరీరం అన్నది దేనికి అలవాటు పడితే దానికే ఏమవుతుందట, దాసులగుదురు కదా. అన్నం లేకపోతే మనం ఉండలేము. కొంతమంది టీ ఉంటారండి, టీ బానిసలు ఉంటారు. టయానికి టీ పడకపోతే వాళ్ళు మనుషులుగా ఉండరండి. మీలో కూడా ఉండుండొచ్చు, ఏమనుకోవద్దండి, నిజంగానండి, ఇది నిజం. ఎందుకంటే ఆ టయానికి వారి టీ పడకపోతే వాళ్ళు చాలా చిరగ్గా ఉంటారు, తలనొప్పి అంటారు, ఎవరు మాట్లాడినా చాలా ఇరిటేట్ అవుతూ ఉంటారు. అంటే ఏమైపోయారు, వీళ్ళకి టీకి బానిసలైపోయారు. కొంతమంది భోజనానికి బానిసలైపోయే వాళ్ళు ఉంటారు. మరికొన్ని మంది ఉంటారు, వాళ్ళు అనుకోకూడదు ఇప్పుడు, కొంతమంది సిగరెట్కి బానిసలైన వాళ్ళు ఉంటారా? వాళ్ళు ఇంకా పెట్టలు కాలుస్తూనే ఉంటారు. అది వాళ్ళు దానికి బానిసలైపోయారు. మరి ఎందుకు వాళ్ళు కాల్చగలరు, మనం కాల్చట్లేదే? ఏంటి తేడా? వాళ్ళు దాన్ని అలవాటు చేసుకున్నారు, ఆ శరీరానికి అలవాటు చేశారు కాబట్టి ఆ టయానికి అది వాళ్ళకు కావాలి. కొంతమంది మందు బానిసలు ఉంటారు, వాళ్ళకి ఆ టయానికి అది పడితేనే కానీ పనిచేయరు, అంతేనా కదా? అంటే ఇది అన్నీ కూడా శరీరానికి మనం అలవాటు చేస్తే వచ్చాయా, పుట్టుకతోనే వచ్చాయా? అలవాటు చేస్తేనే వచ్చాయి. మరి అలవాటు చేసి ఈ అలవాట్లన్నీ రాగలిగినప్పుడు వాక్యం ఎందుకు అలవాటు ఆడలేదు?
వాక్యం చదువుకోవటం ఎందుకు అలవాటు అవ్వట్లేదు? వాక్యం వినటం ఎందుకు అలవాటు అవ్వట్లేదు? ప్రార్థన చేసుకోవటం ఎందుకు అలవాట్లు అవ్వట్లేదు? అబద్ధాలు ఆడకుండా ఉండటం ఎందుకు అలవాట్లు అవ్వట్లేదు? అంటే మనం ప్రాక్టీస్ చేయట్లేదు. అంతేనా కదా? దేవుడే చెప్పాడు కదా, మీరు లోబడుటకు మిమ్మును మీరు దేనికి దాసులుగా అప్పగించుకొందురో అవి చావు నిమిత్తముగా, అది ఏదైనా కావచ్చు. కొంతమంది ఉదయం లేచింది మొదలుకొని బయటి ఫుడ్ తింటుంటారండి. అవి తింటే చచ్చిపోతాము, అవి తింటే శరీరానికి అనారోగ్యం అని తెలుసా తెలీదా? తెలిసినా కూడా అలా కార్లు వెళ్తుంటాయి, బస్సులు వెళ్తుంటాయి, లారీలు వెళ్తుంటాయి, ఆ దుమ్మంతా వచ్చి దాని మీద పడుతుంది. అయినా కూడా ఏం చేస్తాం? లొట్టలు వేసుకొని తింటుంటాం. మనకి ఇంట్లో ఫుడ్ నచ్చదు. కొంతమంది పిల్లలు ఇప్పుడు యూత్ మరీ ఎక్కువగా పాడైపోతున్నారండి. ఎంతసేపు తల్లి వంటలు నచ్చవు కానీ ఎక్కడెక్కడో బయట ఉన్నటువంటి వంటలన్నీ నచ్చుతాయి, అవే బాగుంటాయి అనుకుంటారండి. అంటే ఏం చేశారు వీళ్ళు? దాన్ని బానిసైపోయారు కాబట్టి అవి మృతమైనవి, అంటే అవి మనని నాశనం చేస్తాయని తెలిసినా కూడా చావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడితే, ఎంత మంచి మాట రాయించాడు. పాపము నిమిత్తం దానికి మీరు లోబడితే దానికి బానిసలు అయిపోతారు, నీతి నిమిత్తముగా మీరు దేవునికి లోబడితే మీరు ఏమైపోతారట? దానికి దాసులైపోతారు అంటున్నాడండి. దానికి దాసులైపోతారట. అందుకేనండి ఒక భక్తులు అంటున్నారు, ఒక మాట చదువుకుందాం, చాలా బాగుంటుంది. 1వ శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఏమన్నారో తెలుసా? అదే అపోస్తల కార్యములు చదువుకుందాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. అందుకు పేతురును యోహానును వారిని చూచి, వీళ్ళకి ఏం అలవాటో తెలుసా? పేతురు యోహాను గారులకు ఏం అలవాటో తెలుసా? దేవుని మాటలు మనం వినాలి, విన్నదే చెప్పాలి. ఇది వీరి అలవాటండి. ఇది మనకుందా అలవాటు? ఈ అలవాటు ఉందండి? ఈ అలవాట్లు లేవు మనకి. అలవాటు చేసుకోవాలండి. అదే చెప్తున్నాడు పేతురు యోహాను గారికి ఉన్న అలవాటు ఏంటో తెలుసా? మేము దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. అంటే లోబడుటకు వీళ్ళు ఏం చేశారు? నీతి నిమిత్తముగా తమ అవయవాలను సాధనములుగా మరల్చుకున్నారు. ప్రేమైన దేవుని వారలారా, ఇది పుట్టుకతో వారికి వచ్చిందేమీ కాదండి. పుట్టుకతోనే వాక్యం ప్రకటించాలి, వాక్యం వినాలని వచ్చింది వాళ్ళకి లేదు. మనలాగానే వారు పుట్టారు, మనలాగానే క్రీస్తు యొక్క మాటలకు ఆకర్షింపబడ్డారు, క్రీస్తుని వెంబడించారు, ఆయనతో దేవుని మాటలు నేర్చుకున్నారు. అలా నేర్చుకోబడిన తర్వాత ఇదిగో మేము చెప్పకుండా ఉండలేం. టీ లేకపోతే నేను ఉండలేను అనట్లేదు పేతురు గారు. అంటామా? కొంతమంది పొద్దున్నే టీ ఉండాలి, సాయంత్రము టీ ఉండాలి. కనీసం ఒక పూటైనా ఉండకపోతే నేను ఉండలేమండి, ఒక పూటైనా అన్నం తినకపోతే మేము ఉండలేమండి. ఇలాంటి డైలాగ్స్ కావు ఇక్కడ. పేతురు యోహాన్లు ఏమంటున్నారట? మేము దేవుని మాటలు చెప్పకుండా ఉండలేము అంటున్నారు. ప్రేమైన దేవుని వాళ్ళ, నిజంగా ఇలాంటి భక్తి మనం చేయగలుగుతున్నామా? ఇలాంటి నీతికి సాధనాలుగా మన శరీరాలను మరల్చుకోగలుగుతున్నాం? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అందుకే రోమిలకు రాసిన పత్రిక ఒకసారి మరలా వెళ్ళండి అక్కడికి. అక్కడే చాలా విషయాలు ఉన్నాయండి, దేవుడు రాయించినటువంటి మాటలు. పేతురు యోహాను గారులు అంత మంచి ఆలోచన కలిగి వాళ్ళ జీవితాలను నీతికి దాసులుగా మరల్చుకున్నారు, ఆయుధాలుగా సాధనాలుగా మరల్చుకున్నారు. తర్వాత 17వ వచనం చదువుకుందాం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై. అంటే ఇంతకుముందు మన జీవితాలు బాగులేవు, మంచిదే, కానీ ఇప్పుడు మనం దేవుళ్ళలోకి వచ్చాం కదా, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలట? ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో, అంటే మీరు ఏమైతే వింటున్నారో ఆ వింటున్నటువంటి ప్రతి దానికి కూడా మీరు ఏం చేయాలట? హృదయపూర్వకముగా లోబడిన వారై. హృదయపూర్వకముగా లోబడినవి. వింటున్నామండి, వాక్యం వింటున్నామా? అబద్ధాలు ఆడకూడదని వింటున్నామా? అబద్ధాలు ఆడిన అననీయ సప్పీరు ఏమైపోయిందో తెలుసు, అవునా? అబద్ధాలు ఆడిన ఎంతో భక్తుల జీవితాలను కూడా మనకు వింటాం. ప్రతిరోజు కాకపోవచ్చు, 2 రోజులకు ఒకసారి, లేకపోతే యూట్యూబ్లో కూడా ఉన్నాయి కదా ఈరోజు. ప్రతిరోజు కూడా వినడానికి అవకాశం ఉంది ఈరోజు వాక్యం. మరి వింటున్నా కూడా అబద్ధాలు ఆడడం మానేసామా?
మోసం చేయటం మానేసామా? ఎదుటి వ్యక్తిని దూషించడం మానేసామా? మానేయలేదు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? మనకు ఏ ఉపదేశ క్రమం అయితే నేర్పిస్తున్నారో దానికి మనం లోబడుతున్నట్ట, లోబడనట్ట? ఏ ఉపదేశ క్రమమునకు మనము లోబడటం లేదు. కానీ లోబడితే మాత్రం నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు అంటున్నాడని. లోబడితే సాధిస్తావు, లోబడట్లేదు. అయితే ఇంకా కొన్ని మాటలు చదువుకుందాం. 18వ వచనం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఏమయ్యామటండి? లోకములో ఉన్నప్పుడు లోకములో అన్నీ చూసాం, అన్నీ చేసాం. కానీ లోకాన్ని వద్దనుకునే కదా క్రీస్తుని వెంబడిస్తుంది ఈరోజు. అంతే కదండి. బాప్తిసం తీసుకునేటప్పుడు మనం ఏమంటాం? ఇక మీదట నా బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అన్న గొప్ప డైలాగ్ కొడతాం. మరి బ్రతుకుట క్రీస్తేనా? బ్రతుకుతున్న ప్రతి అడుగు మనం దేవుడి కోసం వేయగలుగుతున్నామా? ఇక నా జీవితం, నాలో జీవం ఉన్నంత వరకు, ఊపిరినంత వరకు నేను నీది కొరకే బ్రతుకుతాను తండ్రి అని మనం వాగ్దానం చేస్తున్నాం కదా, ప్రమాణం చేస్తున్నాం కదా బాప్తిస్మం మందు. అలా ప్రమాణము చేసినటువంటి మనము ఆ రోజు నుంచి ఏం చేయాలి? నీతికి సాధనాలుగా ఈ శరీరాన్ని మనము మరల్చుకోవాలి. ఇంకా చదువుకుందాం అండి. మీరు ఇందుకు దేవునికి స్తోత్రము, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడును మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకొనుడి. ఏం చేయాలటండి? ఒకప్పుడు పాపపు జీవితానికి మీ శరీరాలను అవయవాలుగా మలిచారు కదా, సాధనాలుగా మలిచారు కదా మీ అవయవాలను. అయితే ఇప్పుడు మీరేం చేయాలట? నీతికి సాధనాలుగా ఈ శరీరాన్ని మనము మరల్చుకోవాలట ప్రేమైన దేవుని వాళ్ళ. మరి మరలుకోపడతామా అంటే ఖచ్చితంగా అది సాధ్యం అని దేవుడు అంటున్నాడని. చిన్న పిల్లలు ఉంటారని, పుట్టినప్పుడు పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకు అన్నం తినేస్తారా? మనలా పుట్టిన పిల్లలు మనలా అన్నం తింటారా? తినరు. అన్నం తినే వయసు వచ్చేంత వరకు కూడా వాళ్ళు తినరు. ఎందుకు? ముందుగా అన్నం తినడం వాళ్ళకి మనం ఏం నేర్పిస్తాం? పాలు పట్టిస్తాం. అంతే కదండి, పాలు పట్టిస్తాం. ఈ పాలు పట్టించేటటువంటి మనం వీడికి పాలే సరిపోతాయి కానీ వదిలేస్తామండి? వదిలేస్తారా తల్లులు? 6 నెలలు 7వ నెల వచ్చేసరికే సెరలాక్ పెడతారు, బిస్కెట్స్ పెడతారు, అరటిపండు పెడతారు, యాపిల్ అలా గీరేసి పేస్ట్లా పెడతామా? ప్రతి తల్లిది చేసేటటువంటి పనే కదా ఇది. అంటే మనం ఆలోచిస్తున్నాం, మన శరీరానికి భక్తిని ఎలా అలవాటు చేసుకోవాలన్నది ఆలోచిస్తున్నాం. అంటే పాలు తాగే పసికందుకు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? మరొక ఫుడ్ అలవాటు చేస్తున్నాం. ఫస్ట్ రోజు సెరలాక్ పెట్టినప్పుడు వాడు తింటాడా చెప్పండి? తినడా? ఊసేస్తారు. తెలుసు కదా మీకు అందరికీ. ఎందుకు చెప్పకుండా ఉన్నారు? నేనేదో చెప్పుకుని నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? అస్సలు వదిలిపెట్టినాను. నేను మీకు నేర్పించే వెళ్తాను, మీరు నేర్చుకోవాలి తప్పనిసరిగా. అంటే మనం పిల్లలకు మొదటిసారి పెట్టినప్పుడు వాళ్ళు ఊసేస్తారు ఆటోమేటిక్గా. అయినా ఏం చేస్తాం? వదిలిపెడతాం. వీడు ఊసేస్తున్నాడు కదా ఇంక వీడు పెట్టద్దు అనుకుంటామా? కాళ్ళ మీద పడుకోబెట్టుకుంటామా? కాళ్ళు అలా చాపుకొని కాళ్ళ మీద వాడిని పడుకోబెట్టుకొని రివర్స్లో పడుకోబెట్టుకొని బొగ్గకేసి అలా అదిమేసి పెడతామండి. పెడతారా? పెట్టరా? పెడతాం. అయినా వాడు ఊసేస్తాడు. రెండోసారి మూడోసారి ఆటోమేటిక్గా వాడే చప్పరించేస్తాడు. అలవాటు అయిపోద్ది. అలా 2వ రోజు 3వ రోజు యాపిల్ అలా పెట్టేస్తుంటాం. అంటే కొంచెం చిన్న ఆహారం అన్నది వాళ్ళకు అలవాటు అయిపోద్ది. ఇప్పుడు అన్నం కూడా అలవాటు చేయాలి. ఇప్పుడు ఏం చేస్తారు? అన్నప్రాసన అంటున్నారు. దానికి ఒక కార్యక్రమం. అప్పుడు డైరెక్ట్గా మనం తినేటట్టుగా అన్నం పెడతాం వాళ్ళకి? లేదు. మెత్తగా ఉడికించి, పేస్ట్లా ఉడికించి, దాంట్లో ఇంత ఉప్పు వేసి, నెయ్యి వేసి, ఎన్నో రకరకాలండి. ఎన్ని తంటాలు పడతాం ఆడవాళ్ళుగా పిల్లలకు తినిపించడానికి, అవునా కదా? మరి ఇంత తంటాలు మన పిల్లలు ఆరోగ్య స్థితిని మెరుగుపరచడానికి, వాళ్ళని బలపరచడానికి అయినప్పుడు మన ఆత్మీయ అభివృద్ధి గురించి ఆలోచించకూడదా? భోజనం పెట్టేటప్పుడు వాళ్ళకి ఎన్నో ప్రయత్నాలు. మొట్టమొదటిగా భోజనం పెట్టినప్పుడు కూడా వాళ్ళు ఊసేస్తారండి, ఆటోమేటిక్గా ఊసేస్తారు. అయినా ప్రతిరోజు వాళ్ళకు పెడుతూ ఉంటాం ఆటోమేటిక్గా అలవాటు అయిపోదు. ఆ తర్వాత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వచ్చిందనుకో, అమ్మ అన్నం పెట్టు అంటాడు. ప్లేట్లో వేయించుకొని గబగబా తినేస్తుంటాను. అంటే ఇది ఎలా అలవాటైంది? ఈ అన్నం ప్లేట్లో పెట్టుకొని ముద్దలు పెట్టుకొని అలవాటు ఎలా వచ్చింది? ముందు నుంచి చిన్ననాటి నుంచి వాళ్ళకు ప్రాక్టీస్ చేయించాం, అలవాటు చేసాం. ఇప్పుడు అన్నం పెట్టకపోతే వాడు అడుగుతాడు.
అన్నం పెట్టకపోతే సమయానికి వాడికి చేయకపోతే ఏడుస్తూ ఉంటారండి. అంటే ఈ స్థితికి ఎలా వచ్చారంటే వాళ్ళ శరీరం ఏమైపోయింది, అన్నానికి బానిసగా మారిపోయింది. అంటే అలవాటు లేనిదే అలవాటుగా మార్చేయగలుగుతున్నప్పుడు ఈరోజు భక్తి జీవితం కూడా మనకు అలవాట్లేదు. ఎందుకంటే లోకంలో తిరిగాం, లోకంలో పుట్టాం, లోకంలో కలిసిపోయి అన్నీ చూసి వచ్చాం. ఇప్పుడు అన్నీ చూసిన మనకి ఇప్పుడు భక్తి జీవితం కూడా అలవాటు పడాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు దీన్ని సాధన చేయాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. మొదట్లో కష్టంగానే ఉంటుంది, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ఎవరో ఒక డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. అయినా పట్టు వదలని విక్రమార్కుల్లా మనం ముందుకెళ్ళాలి. ప్రతిరోజు ప్రార్థన చెయ్యందే నేను అన్నం ముట్టుకొని అనాలి. ప్రార్థన చేయండి నేను రోజు వంటగదిలోకి వెళ్ళకూడదు. వాక్యం చదవండి నేను వంటగదిలోకి వెళ్ళకూడదు. ప్రమాణం చేసుకోకూడదు. తప్పే ఉంది చెప్పండి? పనికి మళ్ళీ ప్రమాణాలు చేస్తుంటాం కదా, వాటి కోసం కాదు, దేవుడి కోసం నిలబడటం కోసం ప్రమాణాలు చేసుకోండి. దేవుని ఆత్మీయ జీవితంలో మనము అభివృద్ధి పొందుకుంటాం. నిజంగా ప్రతిరోజు దైవ సంబంధమైన కార్యక్రమాలు చేసేవారితో తిరగండి, వాళ్ళతో తిరగండి. అందుకంటారు కదా 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడైపోతాడు, వీడు వాడైపోతాడట. మరి 6 నెలలు దైవ సేవకుడితో సహవాసం చేస్తే బాగుంటుందా కదా? పంపిస్తారు మీ పిల్లల్ని? దైవ సేవకులతో పంపిస్తే ఏమొస్తుందండి? స్కూల్కి పంపించేస్తాం, మేము కాలేజీలకు పంపిస్తాం, అంతే కదండి. అలా ఆలోచిస్తున్నారండి ఈరోజు. మీ పిల్లలు దైవాలుగా మారాలి అంటే మీరు ఏం చేయాలి? దేవుని కొరకు పాటుపడుతున్న, దేవుని కొరకు కష్టపడుతున్న, దేవుని కొరకు శ్రమ పడుతున్నటువంటి వారితో పాటు మీ పిల్లల్ని పంపించాలి. వారిని దైవాలుగా మీరు చూడాలి అంటే ఇదిగో మనము ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందాలంటే ఇదిగో దేవుని కార్యక్రమాలు చేసేవారితో కలిసి ఉండాలి. మనము ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటారు కదా, అందుకే అన్నాడు అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి. ముందు నీకు దైవభక్తి రావాలంటే ఏం చేయాలట? ముసలమ్మ ముచ్చట్లు విసర్జించాలి. వదిన ఏం చేసావు, వదిన ఏం వండావు, ఆమె ఏం వండితే మనకేం వస్తుంది చెప్పండి? పోనీ ఏమైనా పెడతదా ఒక ముద్ద? ఏమీ లేదు కదా. ఆమె ఏ కూర వండితే మనకెందుకు, ఏ వంట చేస్తే మనకెందుకు, వాళ్ళ పిల్లలు ఏం చదివితే మనకెందుకు చెప్పండి? ఇవే కదండి. వీటికంటే ఏం చేయాలట? 4 మాటలు, దేవుని మాటలు వాళ్ళకి చెప్పు. ఇదిగో మీరు ఇక్కడ దేవుని మాటలు వింటున్నారు కదా, విన్నటువంటి ఈ మాటలు కనీసం 4గురికైనా. ఓ సినిమా ఉంది, చూసే ఉంటారు అందరు. ఏంటది? స్టాలినా? ఒకరు మారి ముగ్గురికి సహాయం చేయాలి, ఒకరు సహాయం పొందుకుంటే ముగ్గురికి సహాయం చేయాలి. ఈ రూల్ మనం దేవుళ్ళలో పాటిస్తే ఏం తప్పుంది చెప్పండి? ఉందా లేదా? ఉందా తప్ప ఏమన్నా? లోక సంబంధమైన వాటి విషయాల్లో కాదు, మనం మారిన మనము ఒక ముగ్గురిని దేవుళ్ళలోనికి నడిపించాలి. కనీసం ఒక్కరినైనా మార్చాలని ఒక కంకణం కట్టుకొని మీ జీవితంలో నేను ఒక్కరికైనా దేవుని యొక్క మాటలు చెప్పాలి, వారి జీవితాన్ని పూర్తిగా మార్చివేయాలి, దేవుళ్ళో వాళ్ళు నిలబెట్టాలని ఒక కంకణం కట్టుకోండి. అలా కట్టుకోగలిగితే ఇప్పుడు ఎంతమంది? సుమారు ఒక 150 మంది ఉన్నారనుకో. 150 మంది రేపటిలోపు ఒక వ్యక్తికి వాక్యం చెబితే ఎంతమందికి వెళ్ళిపోతుంది? 150 300 మందికి వెళ్ళిపోతుంది. ఈ 300 ఇంకొక 300కి వెళ్తే 600. ఇలా ప్రపంచవ్యాప్తం కావడానికి ఎంత సమయం పడుతుంది చెప్పండి? చాలా దగ్గరలోనే అందరికీ సువార్త ప్రకటింపబడుతుంది. అందరికీ సువార్త ప్రకటింపబడితే యేసుక్రీస్తు వస్తాడు, మనము పరలోకానికి వెళ్ళిపోతాం. ఎంత బాగుంది చెప్పండి. ఇది ఆలోచించుకుంటే ఇంత మాధుర్యంగా ఉంది కదా. మరి ఆ పరలోకానికి వెళ్ళాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటి? ముందు మనం సాధన చేయాలి, దైవ భక్తిని మనము సాధన చేయాలి. ఇది కష్టమా అంటే చాలా కష్టమేనండి. అందుకే దేవుడు చెప్పాడు సత్క్రియను ఓపికగా ముగిస్తానండి. ఒక మాట చూసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక ముగింపులోకి వెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. సత్క్రియను ఓపికగా చేయము. చాలా ఓపిక అవసరం అంటండి. దైవ కార్యక్రమాలు చేసేటప్పుడు మనకు చాలా ఓపిక అవసరం అంట. దైవ సంబంధమైన కార్యక్రమాలు చేస్తున్న వారితో మనం కలిసి ఉండాలి, వాళ్ళతోనే ఎక్కువ సహవాసం ఉండటానికి ప్రయత్నించాలి. కానీ బంధువులతోనో ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకునే వాళ్ళతో మనము కాలక్షేపం చేయకూడదండి. ఎవరితో కాలక్షేపం చేస్తే నీకు అవే అలవాట్లు వచ్చేది, అంతే కదా. 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడైపోతాడు, వీడు వాడైపోతాడు అన్నప్పుడు నువ్వు దైవ సంబంధమైనటువంటి ఒక భక్తిపరురాలుగా నువ్వు మారాలంటే నువ్వేం చేయాలి? వాళ్లతో నువ్వు సహవాసం ఉండి నేను భక్తిపరురాలు మారాలంటే మారతావా? కాదు. నువ్వు భక్తిపరురాలుగా మారాలి అంటే భక్తిపరురాలతోనే నువ్వు కలిసి ఉండాలి. వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమంలో నీ వంతు సహకారాన్ని అందించాలి. అప్పుడే కొంతకాలానికి నీలో కూడా మార్పు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తావో తెలుసా? ఇప్పుడు టీ లేకపోతే నేను ఉండలేనండి, భోజనం లేకపోతే నేను ఉండలేనండి అనే మనము అప్పుడు ఏమైపోతాం తెలుసా? 6 నెలల తర్వాత ఏమైపోతాం తెలుసా? నేను చర్చికి వెళ్ళకుండా ఉండలేనండి,
చెప్పేయాలి అంతే. బంధువుల ఎవరా ఇవేం అవసరం లేదండి. మీరు సండే రోజు పెళ్ళికి పిలిచారనుకోండి, మేము సండే రోజు అయితే రావండి, క్లియర్గా చెప్పేసాను. ఇంకోసారి ఇంకో పెళ్ళి పెట్టుకున్న వాళ్ళు నీ దగ్గరకు రారు, పత్రిక ఇవ్వరు, డబ్బులే మిగిలిపోయాను నన్ను అడిగితే. అవునండి, అర్థం కావట్లేదు మనుషులకు. కానీ దేవుడితో సత్సంబంధాలు మనం పెంచుకోవాలండి. బంధువులతో ఏముంది చెప్పండి, ఈరోజు బాగున్నారంటారు, ఈరోజు మంచి వాళ్ళు అంటారు, ఆ తర్వాత చెడ్డవాళ్ళుగా మాట్లాడేస్తారు. కానీ నువ్వు దైవభక్తిని సంపాదించి ఇదిగో దేవుడున్న పరలోకాన్ని సంపాదించాలంటే మాత్రం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న వారితో నువ్వు నడుచుకోవాలి, ప్రార్థన చేయాలి, సహవాసాన్ని కలిగి ఉండాలి. కానీ కొంతమంది ఉంటారు, ముగింపు ప్రార్థన చేసేలోపు ఆమె నన్నులోపు 1/2 కిలోమీటర్ దూరంలో పరిగెత్తారండి కొంతమంది. ఎందుకు? పని. ఇక్కడ కూర్చున్నా కూడా కొంతమందికి ఆలోచనలు ఎలా ఉంటాయి తెలుసా? ఇంట్లో అది మర్చిపోయొచ్చాను, తోడేయడం మర్చిపోయొచ్చాను, తోడు పెట్టడం మర్చిపోయాను, గ్యాస్ కట్టేశానో లేదో, ఇంకేముంటాయి మనకి మైండ్లోకి ఏం వ్యక్తం చెప్పండి. ఇంకా దేవుని మాటలు, దేవుని సన్నిధిలోనికి వచ్చామంటే దేవుని మాటలే మనకు వినబడాలి. నా జీవితాన్ని మార్చే దేవుని మాటలు ఏం చెబుతాడో నాకు దేవుని ఆశతో మనం రావాలండి. అప్పుడే మన జీవితాలు మార్చగలిగే మాటలు మన మనసులోకి వెళ్తాయి. ప్రేమని దేవుని కార్య సాధన చేయాలి. అప్పుడే అది కూడా ఎలా చేయాలట? సత్క్రియను ఓపికగా చేయాలి. నువ్వు దేవుని నమ్మావు, ఇప్పుడు దేవుని మాటలు వింటున్నావు, విన్న తర్వాత నువ్వు బయటికి వెళ్ళి ఎవరైనా దేవుని మాటలు చెప్దామని నువ్వు అనుకుంటే వాళ్ళు ఏమంటారు తెలుసండి? వింటారా? ఓ భలే చెప్పొచ్చింది లేవిడ, మొన్నటిదాకా మనతోనే తిరిగింది, మన దగ్గరనే ఉండింది, ఈవిడ పెద్ద మాటలు చెప్పొచ్చింది అంటారు. అంటారా? అనరా? అంటారు. అయినా కూడా వాటిని మనం ఎలా పోల్చుకోవాలి తెలుసా? మంచి తీయని మాటలు. మనకు దేవుడు అంటాడండి, నా నిమిత్తము మిమ్మును చెడ్డ మాటలెల్లా మీ మీద పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అమ్మ నన్ను ధన్యురాలు చేస్తున్నావు తల్లి అనుకొని నమస్కారం పెట్టాలి వాళ్ళకి. అవునా కదా? నిజమా కాదు? వాళ్ళు మనల్ని అంటున్నారంటే బాధ పడనేకూడదండి, ఎందుకంటే వాళ్ళు మన ధన్యులు చేస్తున్నారు. అంత భాగ్యమా చెప్పండి? వాళ్ళు ఎవ్వరు మన మాటలు వినకపోయినా మనం చెప్పడం ప్రారంభించామా ఆటోమేటిక్గా దేవుడు మన ఉన్నత స్థానానికి తీసుకెళ్తాడు. భక్తి అన్నది ప్రాక్టీస్ అవుతుంది. అలా ఒక్కొక్కటిగా ఈరోజు 100 అబద్ధాలు ఆడామనుకోండి, లెక్కకు ఇంకెక్కుంటాయి బహుశా, ఒక 100 అబద్ధాలు ఆడి ఈరోజు ఆడామనుకోండి, రేపు ఒక్క అబద్ధమైన తక్కువ ఆడటానికి నేను ప్రయత్నించాలని ఒక కంకణం కట్టుకోండి. ఒక 2-3 తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. ఒక వారానికి ఒక 10-20 తగ్గిపోతాయి. అలా సంవత్సరం వచ్చేసరికి అబద్ధాలు ఆడకుండా ఉండిపోతామండి. అదే ప్రాక్టీస్ చేయటం, అదే అభ్యాసం చేయటం. అంటే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలగాలి. నిన్ను నీవు నీ శరీరానికి భక్తి జీవితాన్ని సాధన చేసుకోవాలి. అందుకే యాకోబు రాసిన పత్రికలో యాకోబు గారు అంటారు, విశ్వాసం అన్నది కార్యరూపకం దాల్చాలి. చూడండి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయము 26వ వచనం. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే మనం ఏం చేయాలి? ప్రతిదానికి మనం ఇది అనుకున్నాం అనుకోండి, దానికోసం మనం ఏం చేయాలి? పని చేయాలి. అలా పని చేస్తేనే మనం దేన్నైనా సాధించగలము. అదే అధ్యాయం 14వ వచనం చూడండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? క్రియలు లేకుండగా నువ్వు విశ్వాసం ఉంది, నేను భక్తి పరురాలని, దేవుడు నా పరలోకం చేరాలని ఆశ అనుకుంటే సరిపోదు, దానికి తగినటువంటి పని ఉండాలి. అలా పని చేయగలిగితేనే మనము సాధించగలం. అందుకే చెప్పాడు దేవుడు, దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. గొప్ప లాభ సాధనం అంటండి. దాన్ని సాధన చేయగలిగితే మనం చాలా గొప్ప లాభాన్ని మనం పొందుకుంటాం. అదే ఏంటి లాభం? పరలోకాన్ని మనం పొందుకుంటాం. అంతకంటే ఈరోజు మనం సాధించేది ఏముంది చెప్పండి? ఈరోజు లోకంలో ఏదైనా సాధించామంటే కొంతకాలం ఉండేది, కొంతకాలం ఉద్యోగం, ఒక 60 సంవత్సరాల వరకు ఉద్యోగం ఉంటుంది. ఆ తర్వాత ఇంకా కొంతకాలం మనం దాని పెన్షన్ వల్ల బ్రతుకుతాం. ఆ తర్వాత జీవితం ఏంటి? ఆ తర్వాత మన బ్రతికేంటి? ప్రేమైన దేవుని వాళ్ళ. అందుకే యుగాలు కూడా మనం సంతోషంగా దేవునితో బ్రతకాలి అంటే మనకు అత్యవసరమైనది ఏంటంటే అది దైవ భక్తిని గూర్చినటువంటి సాధన మనం చేయాలి. పివి సింధు గారు ఉన్నారు, తెలుసు కదా మీకు, షటిల్ ఆడతారు కదా. ఆవిడ ఈరోజు భారతదేశం అంతా కూడా ఆవిడ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటుంది, తెలుసు కదా మీకు. చక్కగా ఆడుతుంది, భారతదేశం చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తి. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమందంటే, మీరు ఇంత చక్కగా ఎలా ఆడగలుగుతున్నారు,
మీకు ఎలా వచ్చింది ఇంత చక్కగా అంటే ఆవిడ చెప్పినటువంటి ఒక మాట తెలుసా, ప్రతిరోజు అది వర్షం పడని, నాకు జ్వరం రాని, ఏదైనా సరే ప్రతిరోజు ఉదయం 4 నుంచి 6 గంటల వరకు, అంటే సుమారు 2 గంటల పాటు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తాను అన్నది. జ్వరం వచ్చినా, వర్షం వచ్చినా, మనకు వర్షం పడితే చర్చి కట్టు. ఈరోజు పొద్దున్నే సహోదరి అంటుంది, అక్క వర్షం పడుతుంది కదా, ఎలా జరుగుతుందో ఏంటో, ఎలా వస్తారో రాదు, కానీ చాలా బాగా వచ్చారండి, చాలా సంతోషం అండి. అంటే మనకు వర్షం వచ్చినా దేవుని సన్నిధి కట్టు, జలుబు వచ్చినా దేవుని సన్నిధి కట్టు. జలుబు వస్తే ఎక్కడికైనా వెళ్ళకుండా మానేస్తాం, ఇంట్లోనే ఉంటామా? జ్వరం వచ్చిందని ఇంట్లోనే కూర్చుంటామా? లేదండి, ఎక్కడికైనా వెళ్తాం మళ్ళా. కానీ దేవుని సన్నిధి అనేసరికి అన్నీ కట్టేస్తామండి అని ఆలోచించాలి. అందుకే చెప్తున్నాడు ఆ పివి సింధు గారు ఏమన్నారంటే, ప్రతిరోజు కూడా నేను 4 గంటల నుంచి 6 గంటల వరకు ఖచ్చితంగా నేను ప్రాక్టీస్ చేస్తాను. నిజంగా లోక సంబంధమైన వాటి విషయంలో ఇంత ప్రాక్టీస్ అవసరమైనప్పుడు పరలోక సంబంధమైనటువంటి ఆ జీవాన్ని మనం సంపాదించుకోవాలంటే ఇంకెంత సాధన అవసరమో ఒక్కసారి ఆలోచించండి. మన భక్తి జీవితాన్ని పెంపొందించుకోవాలి. మనలో అబద్ధాలు లేకుండా, మోసాలు లేకుండా పవిత్రమైనటువంటి జీవితాన్ని మనం సాధించాలంటే ప్రతిరోజు దీనికి సంబంధించినటువంటి సాధన చేయాలి. అప్పుడే మనము స్వతంత్రించుకోగలి. చివరికి ఒక్క మాట చూసుకొని ముగించుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, ముందుగానండి గలతీలకు రాసిన పత్రిక ఒక మాట చదువుకుందాం, చాలా బాగుంటుంది. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఏం చెప్పాడండి దేవుడు? మనకు ఒక చిన్న క్లూ ఇచ్చాడు. క్లూ అనే కంటే చాలా మంచి విషయాన్ని నేర్పించాడండి దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు శరీర సంబంధులుగా ఉండకుండా ఉండాలి అంటే మీరు ఏం చేయాలట? ఆత్మ సంబంధమైన ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఎంత బాగుంది చూడండి. అంటే ఇప్పుడు మనం ఆత్మీయులుగా ఆత్మ సంబంధమైన విషయాల్లో బలపడాలి, దైవభక్తిని సంపాదించాలంటే ఏం చేయాలట? శరీర సంబంధమైన విషయాల గురించి మనము ఆలోచించకూడదు. శరీరేచ్ఛను మీరు నెరవేర్చరు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మందు మానేయలేకపోతున్నాను, ఎన్నిసార్లు మానాలనుకున్నా నేను మానేయలేకపోతున్నాను, లేదా సిగరెట్ నేను మానేయలేకపోతున్నాను అంటే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? ఏం చెప్తారో తెలుసా? ఒకేసారిగా చేశారనుకోండి, కట్ చేస్తే మీరు మీ శరీరం దానికి అలవాటైపోయింది కాబట్టి మీకు ప్రాణాపాయ స్థితి వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఆ సమయంలో వేరే తినుబండారాలు ఏవైనా, సిగరెట్ తాగాలనిపించింది అనుకోండి, ఆ సమయంలో మీరు ఏం చేయాలి? ఏదైనా చిరుదిండ్లు ఉంటాయి కదా, ఒక బఠానీలు కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్న పల్లీలు కావచ్చు, వేరుశనగకాయ, ఇలాంటివి చిన్నవి అలా తినటం అలవాటుగా చేసుకోండి. అంటే ఆ సమయంలో ఒక్కోసారి, మళ్ళీ అన్ని సమయాల్లో కాదు, అలా చేస్తే చిన్నగా మీకు ఆ అలవాటు దూరం అవుతుంది అన్నాడా? అంటారండి. డాక్టర్స్ చెప్పేది ఇదేనండి. మరి ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? డాక్టర్స్ కంటే ముందు ఏం చెప్పాడైనా? ఆత్మానుసారముగా నడుచుకొనుడి, మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. అంటే ఇప్పుడు శరీర సంబంధమైన విషయాల్లో మనం పాలు పంపులు పంచుకోకూడదు, అబద్ధాలు ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు, మోసం చేయకూడదు. అంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే ఏంటి చెప్పండి? దొంగతనం చేసే అలవాటు ఉంటుందండి. స్టోర్టుపురం దొంగల గురించి మీరు వినే ఉంటారు. ఒక ఆయన జోసెఫ్ అని ఒక ఆయన అండి, ఆయన ఇప్పుడు పాస్టర్ గారు. ఆయన చెయ్యి వేశాడంటే కిలోల బంగారం ఆయన సాధ్యమేనటండి. కిలోల బంగారం కొట్టేసేవాడట. అంత చాకచక్యంగా దొంగతనం చేసేవాడు. కానీ ఈరోజు సేవకుడిగా మారిపోయారు. ఆయన మారడమే కాదు, అనేక మందిని ఆ గ్రామంలో మార్చాడు. ఆయన ఒక టార్గెట్ పెట్టుకున్నాడండి, తెలుసా అది? స్టువర్టుపురం నుండి సువార్తపురంగా మార్చబడాలి అని పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ చాలామంది మారిపోయారు, అనేకులు. ఆ ఊరంతా కూడా మారిపోయింది. ఇప్పటికి అది సువార్తపురంగా పిలువబడుతుందండి. అంటే చేయగలమా ఏదైనా? ఇప్పుడు దొంగతనం చేసే అలవాటు మనకు ఉందనుకోండి, దాదాపు లేదని అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగా ఉందనుకోండి, ఉంటే ఏం చేయాలి? 10 మందిలో ఉంటే దొంగతనం చేస్తామా? 10 మందిలో ఉంటే ఎవరు దొంగతనాలు చేసేటప్పుడు అందరిలో ఉన్నప్పుడు చేయరండి. ఎవరు లేనప్పుడు అర్ధరాత్రుల పూట దొంగతనం చేయడానికి వస్తారు. ఇప్పుడు దొంగతనం చేసే అలవాటు మనం మార్చుకోవాలంటే ఏం చేయాలి? ఎప్పుడు కూడా ఆత్మీయులతో నువ్వు కలిసి ఉండాలి. అప్పుడు ఆలోచనలు వస్తాయా?
దేవుని మాటలు వింటుంటాం, అందరితో ఉంటుంటాం, ఆలోచనలు తగ్గిపోతాయి, రోజు రోజుకి తగ్గిపోతాయి. అబద్ధాలు ఆడతాం అనుకోండి, అబద్ధాలు ఆడాలి, బూతులు మాట్లాడే అలవాటు ఉంటుంది కొంతమందికి. ఇవి మాట్లాడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆత్మీయుల దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడతాం బూతులు. ఇంటి దగ్గర అయితే కొలాయిల దగ్గర, ఇంటి చుట్టుపక్కల చాలా వాడతాం. కానీ అదే భక్తి ఆత్మ సంబంధమైనటువంటి వాళ్ళ దగ్గర మాట్లాడతామా? లేదు. సేవకులు వచ్చారంటే మాట్లాడతామా? చాలా జాగ్రత్తగా అంటే ఎప్పుడు కూడా మన సహవాసం ఎవరితో ఉండాలి? ఆత్మీయులతో మనం గడపాలి. అలా గడిపితే మనం కొద్దిగా మనలో మార్పు వచ్చేస్తుంది. అందుకే చెప్పారు 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళైపోతారు, వీళ్ళు అయిపోతారు. ఇప్పుడు మనం భక్తులుగా మారంటే భక్తులతో మనము సహవాసం చేయాలి. అదే చెప్పాడు, అదే లాజిక్ చెప్పాడు ఇక్కడ దేవుడు. ఆత్మానుసారముగా నడుచుకునుడి, మీరు అప్పుడు శరీరేచ్ఛను నెరవేర్చరు. కనుక ప్రేమైన దేవుని వాళ్ళ మనం భక్తులుగా ఉండాలి అంటే, మనం ఖచ్చితంగా దేవుడి కోసం బ్రతకాలి, పరలోకం సంపాదించుకోవాలి అంటే, ఒక గొప్ప స్థానంలో, ఒక మిరియాము గారి గురించి నేర్చుకున్నాం, ఒక మిరియాములో ఒక మంచి స్థానంలో మనం దేవుని కోసం వాడబడాలి అంటే ఏం చేయాలంటే, అంతకుముందు దేవుని కొరకు వాడబడుతున్న అనేక మంది జీవితాలు మన కళ్ళ ముందు దేవుడు ఉంచినప్పుడు వాళ్ళతో మనం కలిసి బ్రతకాలి, వాళ్ళతో కలిసి మనము నడవాలి. అప్పుడే మనము దైవ భక్తిని సాధన చేసిన వాళ్ళ మొత్తం. అలా సాధన చేసి ఏమైపోతాం? ఒక రోజుకి మనమే దైవభక్తులు అయిపోతాం, దైవజనులు అయిపోతాం. ఇప్పుడు నన్ను పిలుచుకోవాల్సిన అవసరం లేదు మీరు, అవునా? ప్రతి సమయానికి మీరు నన్ను అంత దూరం నుంచి పిలుచుకోవాల్సిన అవసరం లేదండి. మీరే చెప్పుకోవచ్చు, మీరే చక్కగా దేవుని మాటలు చెప్పుకోవచ్చు, చక్కగా దేవుని మాటలతో ఒకరినొకరు ఆయత్తపరుచుకోవచ్చు, ఒకరినొకరు బలపరుచుకోవచ్చు, అంతే కదా. అందుకే దేవుడి మాటలు మన కొరకు రాయించాడు. దైవభక్తి విషయములో సాధన అన్నది చాలా అవసరం. లోక సంబంధమైన సాధన నువ్వు చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ దైవ సంబంధమైనటువంటి సాధన మాత్రం అత్యవసరమైన. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, ఓరిమి అవసరమై ఉన్నది అంటాడు. ఆ మాట చదువుకొని ముగించేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఓరిమి అవసరం అంటే ఓపిక చాలా అవసరం. నువ్వు భక్తి సాధించాలి అంటే, లోకములో ఏదేదో సాధించాలంటే ఎంత ఓపిక అండి, ఎంత సాధన, వాటికి అంత అవసరమైనప్పుడు పరలోక సంబంధమైనటువంటి ఆ రాజ్యాన్ని మనం సంతరించుకోవాలన్నా కూడా ఏం కావాలట? ఓరిమి అవసరమైంది. కనుక ప్రేమైన దేవుని వాళ్ళ మీరందరూ కూడా ఇక మీదట దేన్ని సాధన చేయాలనుకుంటున్నారు చెప్పండి? ఇప్పుడు జడలు, మెహందీలు, గోరింటాకులు, వంటలు ఇవి చెయ్యండి, కానీ ఇవి కొంత మట్టుకే ప్రయోజనకరం అవును అన్న సంగతి మాత్రం గుర్తుంచుకోండి. అది ఎంత చేయాలో అంతే చేసుకోండి. కొంతమందికి ఉంటుందండి పిచ్చి. ఎంత పిచ్చి అంటే టీవీలో వచ్చే ప్రతి ప్రోగ్రామ్ని చూస్తూ ప్రతి వంటను ప్రాక్టీస్ చేస్తుంటారు. వంట అలా నువ్వు గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వంటలు వండటానికా నీకు దేవుడు చేతులు ఇచ్చింది? కాదు కదా. వంట చెయ్యాలి, అది ఒక అవసరం అంతవరకే. కానీ మెయిన్గా మనం చేయవలసినటువంటి పని ఏంటో దాన్ని చేయటానికి సిద్ధపడాలి. తద్వారా మన పరలోకాన్ని సంపాదించుకోండి. కనుక నేను దేవుని కొరకు బ్రతకాలని ఒక నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేయాలి అన్న ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలని ఒక నిర్ణయం తీసుకోండి. దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు దినమునకు? 3 సార్లు ఆయన ప్రార్థన చేశాను. చదువుకుంటాం కదా, పాట పాడుకుంటాం కదా. పాడతారా మీ దగ్గర పాట? దానియేలు దైవభక్తుడు, దేవునికి బహుప్రియుడు, దినమునకు 3 సార్లు ప్రార్థించిన ఒక పాట ఉంటుందండి. ఆయన ప్రార్థించాడు, మరి మనం ఏం చేస్తున్నాం? పాట పాడుకుంటున్నాం, అంతేనా? పాట పాడుకోవడానికే నేను ఆయన గురించి రాయించింది దేవుడు. మనం ఆయనే సంపూర్ణమైనటువంటి జ్ఞానము లేనటువంటి ఆ కాలంలోనే దానియేలు దినానికి 3 సార్లు చేస్తే మనం ఎన్నిసార్లు చేయాలి చెప్పండి? ప్రతిరోజు ప్రార్థించుకోవాలి, ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, వాక్యం తెలిసినటువంటి దైవ భక్తులతో మనం కలిసి ఉండాలి, వాళ్ళతో స్నేహం చేయాలి, ఆత్మీయులతో కలిసి ఉండాలి. అప్పుడే మనము భక్తిని సంపాదించుకుంటాం. కనుక ఈ విషయమై సాధన మీరు అందరూ కూడా కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనములు చెల్లిస్తుంటున్నామయ్య తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మా కొరకు రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని విలువైన సంగతులు మీరు మాకు నేర్పినందుకు వందనములు చెల్లిస్తుంటున్నాం. దైవభక్తిని మేము ఎలా కలిగి ఉండాలి, అలా కలిగి ఉండటానికి మేము చేయవలసినటువంటి సాధన ఏంటి అనే విషయాలను కొన్ని విషయాలను ఆలోచించాము తండ్రి. నీ మాటలు వినిపింపచేశాను తండ్రి. ఆ మాటలు విన్నటువంటి బిడ్డలందరూ కూడా తండ్రి, ప్రతి ఒక్కరూ కూడా తండ్రి, మా జీవితంలో మేము జయించలేకపోతున్నాం, మేము చేయలేకపోతున్నాం అన్న ప్రతి దానిని కూడా తండ్రి మేము చేసుకుంటూ మీ విషయంలో తండ్రి మేము ఇంకా ముందుకు కొనసాగే భాగ్యమును ప్రతి ఒక్కరికి ప్రసాదించమని కోరుకుంటున్నాం తండ్రి. మా ఆత్మీయ జీవితాలు
బాగుండాలి, బలంగా ఉండాలి, ఆత్మీయ జీవితంలో మరి క్షేమాభివృద్ధిని కలిగి ఉండాలన్న ఆలోచనతోనే విలువైన సంగతులు మా కొరకు రాయించారు తండ్రి. ఆ మాటలన్నింటిని బట్టి నీ పాద సన్నిధిలో వందనములు చెల్లిస్తుంటున్నా. వ్రాయబడిన మాటలు, విన్నటువంటి మాటలను తండ్రి మా మనసులో భద్రపరుచుకొని విన్న వాక్య ప్రకారముగా తండ్రి మేము వాటికి లోబడి, ఏ ఉపదేశ క్రమము అయితే మేము విన్నామో వాటికి హృదయపూర్వకముగా లోబడిన వారై ఉంటకు సహాయమును దయచేయండి తండ్రి. మీ తోడు సహాయము చేత తండ్రి అనేకులకు ఇంకా మార్గదర్శకమైనటువంటి జీవితాలు మేము జీవించలాగున సహాయమును దయచేయమని కోరుకుంటూ మిగతా సమయం అంతటిని కూడా నీ చల్లని హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ కొద్ది మా ప్రార్థన అడిగి వేడుకొనిచుంటున్నాం మా తండ్రి. ఆమె. అందరికీ వందనాలు.